నువ్వే కావాలి కావచ్చు, నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి, జై చిరంజీవ, వీటన్నిటితో పోలిస్తే ఇప్పుడు ఉషా పరిణయం ఎలా డిఫరెంట్గా ఉండబోతుంది? ఇట్స్ అ టోటలీ డిఫరెంట్ లవ్ స్టోరీ అని నేను ఎందుకంటానంటే, లవ్ స్టోరీ అనేది ఒక జనరలైజ్డ్ పదం. స్వయంవరం ఆ రోజుల నుంచి తీసుకుని ఇప్పటికి వస్తే సార్ అలాంటి ప్రేమలు ఎక్కడ దాదాపు కనిపించట్లేదని చెప్పాలి. అందుకే నన్ను ఓటీటీ అడిగినప్పుడు కొంచెం లాంగ్వేజ్ ఇది టుడేస్ లాంగ్వేజ్, ఐ సెడ్ గెట్ అవుట్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఓటీటీలో ఏంటి సార్ ఆ చెత్త? లేకపోతే ఏంటండి, దే హావ్ నార్మలైజ్డ్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఇంట్లోకి తీసుకొచ్చేసారు. చాక్లెట్ బాయ్, ఆ తర్వాత ఆ వెరీ లవబుల్ హీరో అనే కాన్సెప్ట్ ప్రవేశపెట్టింది మీరే కాబట్టి చెప్పండి, శ్రీకమల్ ఎలా అమరారి క్యారెక్టర్? వాడు ఇప్పుడే ఈ స్క్రిప్ట్కి కావాల్సిన వయసుకు వచ్చాడు. మీరు చేసిన సినిమాల్లో కొన్ని హిట్ ఫిల్మ్స్ అన్ని రీమేక్స్. వై డిడ్ యూ చూస్ రీమేక్స్? నేను చూస్ చేసుకున్న రీమేక్ ఒకటి, నువ్వే కావాలి. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింకిని కరిగించి ఎంత రేంజ్ ఉంది ఆ పాటలో, నా చిలక నువ్వే ఎంత బాగుంది, ఎనర్జీ ఉంది, జోష్. తరుణ్ ఎందుకు తర్వాత ఫేడ్ అవుట్ అయ్యారు? అంటే నేను తర్వాత భలే దొంగలు కూడా మళ్ళీ ట్రై చేసి, భలే దొంగలు కూడా చాలా ఎంటర్టైనింగ్ ఫిల్మ్. అందరూ అనుకుంటారు అది బంటి ఎవరు బబ్లీ అని, కానే కాదు. అందరూ కొంచెం హెసిటేట్ చేస్తారు కట్రీనా కైఫ్ గారిని కాస్ట్ చేయడానికి. ఆవిడ ఎంత చూడడానికి ఎంత బాగుంటారో, ఆవిడకి యాక్టింగ్ రాదని కొంతమంది ఫీల్ అవుతారు. డిడ్ యూ హ్యావ్ అ డిఫికల్ట్ టైం ఆవిడ డైరెక్ట్ చేయడం? ఆ అమ్మాయిని ఒక యాడ్లో చూశాను, చాలా బాగుంది ఈ అమ్మాయి. పిలిచాం, కథ చెప్పాను, ఓకే, నేను ముంబై వెళ్ళాను, అంతా అయిపోయింది. తర్వాత అమ్మాయి రాదు, ఒప్పుకోట్లే, ఇక్కడికి పిలిచాము, మామూలు ఫోటోషూట్ కూడా చేసాం వెంకటేష్ గారితో. చేస్తే తర్వాత వెళ్ళిపోయింది సైలెంట్. ఎందుకు ఆగుతున్నావు అంటే ఐఎమ్ స్కేర్డ్ అని. వేర్ స్కేర్డ్? అందరికీ నమస్కారం, హలో, హాయ్, వెల్కమ్ అండ్ వెల్కమ్ టు సిల్వర్ స్క్రీన్ లెజెండ్స్. 90వ దశకం 2000 సంవత్సరం నుంచి 2010లోపు వచ్చిన కొన్ని సినిమాలు లవ్ రెవల్యూషన్ క్రియేట్ చేశాయి తెలుగు చిత్ర పరిశ్రమలో. ఆ రెవల్యూషన్లో దాని వెనక ఉండే విప్లవకారుల్లో కీలకమైన వ్యక్తి ఎవరంటే దర్శకులు, నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ అండ్ ఫిల్మ్ మేకర్ కె విజయభాస్కర్ గారు. వారు ఇప్పుడు మళ్ళీ చాలా కాలం తర్వాత, గ్యాప్ తర్వాత మెగాఫోన్ పట్టి వారి కుమారులు శ్రీకమల్ని హీరోగా పెట్టి ఉషా పరిణయం అని అచ్చ తెలుగులో చక్కటి టైటిల్తో అర్థమయ్యే భాషలో ఓ సినిమా తీశారు. ఆ సినిమా గురించి తెలుసుకోబోతున్నాయి ఇవాళ. అండ్ ఆల్సో అబౌట్ విజయభాస్కర్ గారు జర్నీ, ఆయన హిట్ పాటలు ఎలా కుదిరాయి, ఒక్కొక్క సీన్ ఎలా అమరింది అని మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే అండి. హాయిగా తెలుగు భోజనంలో ఉంది సార్ ఉషా పరిణయం అనగానే. సినిమా కూడా అలాగే ఉంటుందండి, ఫుల్ మీల్స్ అనమాట. చక్కగా విస్తరాకేసి వడ్డించిన, అందరినీ కూర్చోబెట్టి, మన సాంప్రదాయం అది. అవును, ఈ బుఫే కల్చర్ అంతా తర్వాత వచ్చింది, కానీ ఏ శుభకార్యమైనా చక్కగా విస్తరాలు అన్ని కూరలు పెట్టి, అలాగే నేను సినిమా కూడా అన్ని ఎమోషన్స్ పెట్టి, ఎవ్రీథింగ్ సంతృప్తిగా భోంచేసిన ఫీలింగ్ కలుగుతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను నమ్మేది కూడా అది, అందరూ కలిసి కూర్చుని భోంచేసినట్టు అందరూ కలిసి కూర్చుని సినిమా చూడాలంటే మనం అలాంటి సినిమా తీయాలి. అవును సార్. సో ఫ్యామిలీ, దట్స్ హౌ యూ బ్రింగ్ ఎ ఫ్యామిలీ టుగెదర్. యూ షుడ్ నాట్ బి డివైడింగ్ ది ఫ్యామిలీ. సినిమాలో కొంచెం కంటెంట్ బాగుండకపోతే తమ్ముడు, బ్రదర్ ఒకసారి చూడాల్సి వస్తుంది, సిస్టర్ ఒకసారి, అందరు కలిసి కూర్చునే కంటెంట్ ఉండదు అక్కడ. అవును సార్. ఐ వాంట్ టు అగైన్ మళ్ళీ థియేటర్కి జనం రావాలంటే మనం థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలంటే సినిమా క్లీన్గా ఉండాలి. అలాగే ఉంటుంది ఈ సినిమా. సార్ మీరు జీనియస్ సార్, మీ సినిమాల సృష్టి అంటే నువ్వే కావాలి కావచ్చు, నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి, జై చిరంజీవ, వీటన్నిటితో పోలిస్తే ఇప్పుడు ఉషా పరిణయం ఎలా డిఫరెంట్గా ఉండబోతుంది? అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్, నువ్వు నాకు నచ్చే జానర్లో ఉంటుందండి, బట్ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ అసలు. కాకపోతే మీకు ఆ సినిమా ఎంత రియల్గా ఉంటుందో, ఆ క్యారెక్టర్స్ ఎంత మెమరబుల్గా ఉంటాయో, ఇది కూడా అలా ఆ క్యారెక్టర్స్ బాగుంటాయి, చాలా హాయిగా ఉంటుంది. యూ వుడ్ వాంట్ టు, ఇప్పుడు నువ్వు నాకు నచ్చిన స్పెషాలిటీ ఏంటంటే యూ వాంట్ టు వాచ్ ఇట్ టైమ్ అండ్ అగైన్. అవును, వెంకటేష్ గారి యాక్టింగ్ కానీ, మ్యూజిక్ కానీ, ఒక్కొక్క సాంగ్, ఎవ్రీథింగ్. అండ్ అట్లా అందరు టెక్నీషియన్స్ కలిసి వీ మేడ్ ఎ బ్యూటిఫుల్ ఫిల్మ్. 25 years తర్వాత కూడా మీరు దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇది కూడా అలాంటి సినిమా. నాకు ఇలాంటి సినిమాలు తీస్తే లాంగివిటీ ఎక్కువ ఉంటుందన్న ఫీలింగ్. కానీ లవ్ అనే పదానికి నిర్వచనం బాగా మారిపోయింది ఇవాళ రోజుల్లో. కరెక్ట్. మీరు స్వయంవరం ఆ రోజుల నుంచి తీసుకుని ఇప్పటికి వస్తే సార్
అలాంటి ప్రేమలు ఎక్కడ దాదాపు కనిపించట్లేదని చెప్పాలి. ఎస్, సో మరి ఈ ఉషా పరిణయంలో ఎలాంటి ప్రేమ ఉంటుంది? నేను నిజం చెప్పాలంటే ఈ సినిమాకి మొన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పాను, మై డెఫినేషన్ ఆఫ్ లవ్. ప్రేమ అంటే అర్థం మారిపోయిందని కరెక్ట్గా చెప్పారు మీరు. ఇవాళ అమ్మాయిలంటే కొంచెం రెస్పెక్ట్ తగ్గిపోయింది. ప్రేమ అసలు ఎక్స్ప్రెస్ చేయటమే ఆ రోజుల్లో చాలా అసలు కలోజల్ ఎంత కష్టంగా ఉండేదో, అలాంటిది ఈ రోజుల్లో తేలికైపోయింది. ఒక ఎస్ఎంఎస్ అది చేయటం, ఇంకోళ్ళతో మాట్లాడితే అమ్మాయి మీద దాడి చేసేస్తారా? అవును. అంటే బేసిక్గా నా ఫీలింగ్ ఏంటంటే వాడు, అందుకే నేను మొన్న ఒక టీవీ ఇంటర్వ్యూకి వెళ్తే చెప్పాను, మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీడియా ద్వారా నా చిన్న విన్నపం, ఏదైనా ఇట్లాంటి న్యూస్ వచ్చినప్పుడు మీరు ప్రేమోన్మాది అని రాస్తున్నారు, ప్లీజ్ ఆ ప్రేమ అనే ప్రిఫిక్స్ తీసేయండి. ఉన్మాది మాత్రం అందులో ప్రేమ లేదు, వాడు ఓన్లీ ఉన్మాది. అండ్ వాడు కేవలం అంటే దట్ ఈస్ కాల్డ్ పొజెసివ్నెస్. అవును. అది ప్రేమ కాదు. ప్రేమ అంటేనే వేర్ దేర్ ఈజ్ వైలెన్స్ ఇట్స్ నాట్ లవ్. ఇఫ్ ఇట్ ఈస్ లవ్ ఇట్ ఈస్ నాట్ వైలెంట్. ఇట్ కెనాట్ బి వైలెంట్. వైలెన్స్ ఉంటే అది ప్రేమ ఎలాగవుతుందండి? దట్స్ మై పాయింట్. అందుకని మీడియా అంతా మనం గ్లోరిఫై చేయకూడదని చెప్తున్నా. ప్రేమ అనే ప్రిఫిక్స్ తీసేయండి, వాడిది ఓన్లీ ఉన్మాదం. అండ్ గర్ల్స్కి ఉన్న రెస్పెక్ట్ మనం అది ఉంటేనే అందం. అవును. అండ్ నాట్ బికాస్ అంటే అదేదో పద్ధతిగా చెప్పడం అని కాదు, నేను అందమైన క్యారెక్టర్స్ చూశాను. ఐ థింక్ ది మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఈస్ ది వుమన్. అలా తల్లిని, అక్కని, నా ఫ్రెండ్స్ని, ఫ్యామిలీస్ని చూశాను నేను. ఐ హ్యావ్ సీన్ గ్రేట్ క్యారెక్టర్స్. అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు. మా మదర్ కానీ మా పెద్ద అక్క కానీ వీళ్ళందరూ బుక్స్లో రాసినట్లు ఉండేవాళ్ళు. అందుకే నాకు సినిమాకి వస్తే, నా సినిమా విషయానికి వస్తే వాళ్ళందరికీ నేను ఐఎమ్ ఆన్సరబుల్ టు దెమ్. అవును. వాళ్ళకి అబ్జెక్షనబుల్గా ఒక్క వర్డ్ ఉన్నా కూడా నేను చాలా సిగ్గుపడతాను. అందుకే నన్ను ఓటీటీ అడిగినప్పుడు కొంచెం లాంగ్వేజ్ ఇది టుడేస్ లాంగ్వేజ్, ఐ సెడ్ గెట్ అవుట్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. చెప్పేశారా? చెప్పేసి సార్ మీకు నమస్కారాలు. నుంచి ఓటీటీలో ఏంటి సార్ ఆ చెత్త? లేకపోతే ఏంటండి దే హావ్ నార్మలైజ్డ్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఇంట్లోకి తీసుకొచ్చేసారు. అంటే లిటరల్గా ఫ్యామిలీని డివైడ్ చేశారు. ఇంట్లో సినిమా చూస్తున్నా కూడా ఒక్కొక్కళ్ళు చూడాల్సిన పరిస్థితి. ఫ్యామిలీ సినిమా అనే అందరూ టైటిల్ చెప్తారు కానీ ఒక్కొక్కళ్ళు ఫ్యామిలీలో ఒక్కొక్కసారి చూడాల్సిన సినిమాలు. డైలాగ్స్ ఏంటి అదంతా అసలు చాలా జుగుప్సకరంగా ఉంటుంది. ఇంకోళ్ళ గురించి మనం కామెంట్ చేయలేం కానీ నా వరకు అర్థమైంది సార్. అదే అంటే ఉషా పరిణయం అనే చిత్రంలో మీ కథ ఎలా ఉండబోతుందని. ఎందుకంటే ప్రేమలో ఎప్పుడు కాన్ఫ్లిక్ట్ ఎక్కడో అక్కడ వస్తుంది. కాన్ఫ్లిక్ట్, మిస్అండర్స్టాండింగు, అదంతా క్లియర్ చేసుకుంటూ ముందుకెళ్తేనే ప్రేమ. ఉత్తుత్తి మామూలు పరిస్థితుల్లో ప్రేమ ప్రకటించుకుంటే దాని డెప్త్ ఎంతో తెలియదు కదా సార్. సో ఇక్కడ మనకు ఉషా పరిణయంలో ఎక్కడ కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేశారో అని ఐఎమ్ వండరింగ్. ఇట్స్ అ టోటలీ డిఫరెంట్ లవ్ స్టోరీ అని నేను ఎందుకంటానంటే, లవ్ స్టోరీ అనేది ఒక జనరలైజ్డ్ పదం. అవును. కానీ నేను అందులో ఇంకొక కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే వాడాను. దేర్స్ నో లవ్ బిట్వీన్ ది హీరో అండ్ హీరోయిన్ ఇన్ ది ఫస్ట్ హాఫ్. సస్పెన్స్ ఏం లేదు. ఇంత లవ్ స్టోరీలో లవ్ లేకుండా ఎలా తీశారు? నన్ను ఒక మంచి క్వశ్చన్ అడిగారు ఎవరు. ఇన్ని పాటలు ఎలా వచ్చినాయండి? మరి యూ హ్యావ్ టు సీ ది ఫిల్మ్ టు అండర్స్టాండ్ ఇట్. అర్థమైంది సార్. అండ్ నేను అంతే, అంటే నాకు లవ్ స్టోరీ అంటే చాలా ఇష్టం, కానీ ఇదివరకు నేను చేసిన సినిమా లాంటివి చేయటం నాకు ఇష్టం లేదు. కొంచెం డిఫరెంట్. అందుకని ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లే. సెంట్రల్ ఐడియా ఇస్ లవ్ ఓన్లీ. ప్రేమ చుట్టూనే తిరుగుతుంది, కానీ అది ఇంకొక యాంగిల్. అండ్ అందులో ఐ వాంటెడ్ టు మేక్ ఎ స్టేట్మెంట్ రిగార్డింగ్ లవ్. లవ్ అంటే ఎంత పవిత్రంగా ఉండాలంటే, ఎక్కడో ఒక ఆయన హిందీలో చెప్తారు, ముజే జబ్ పతా చలా కి ఉస్ లడ్కీకి షాదీ కहीं और हो गई, मैंने उस गली में कदम तक नहीं रखा అని ఏ భీ ప్యార్ కర్నే కా ఏక్ అందాజ్ హై అంటే. బాబా. సో అది చాలా నచ్చుతుంది అనమాట నాకంటే. ఆ అమ్మాయి షీఈస్ కమిటెడ్ టు సంబడి, ఏదో పెళ్ళి అయిపోయింది, సంథింగ్, యూ హ్యావ్ నో రైట్ అండ్ షీఈ్ నాట్ యువర్ ప్రాపర్టీ. నాకు సోఫా సెట్ ఉంది, మొబైల్ హ్యాండ్ సెట్ ఉంది, బైక్ ఉంది, నువ్వు కూడా అట్లాగే నా సెట్ ప్రాపర్టీ అంటే తప్పది.
యూ లవ్డ్ హర్ బై యువర్ చాయిస్. మీకు నచ్చినట్టు తను ఉంది కాబట్టి లవ్ చేశారు. ఆ అమ్మాయి కూడా తనకు నచ్చినట్టు మీరుంటే లవ్ చేస్తుంది, లేకపోతే లేదు. చాయిస్ షుడ్ బి హర్స్. అవును. దాన్ని ఎవరు కూడా అంటే షీ ఈజ్ నాట్ ఆన్సరబుల్ టు ఎనీబడి. తండ్రి లేదు, బ్రదర్ లేదు. అలా తనకి ఆ ఫ్రీడమ్ ఉండాలి. ఉంటే ఇంకా బాగుంటుంది. ఇదివరకు కూడా అలాగే ఉండేది. స్వయంవరం ఎందుకు చేసేవాళ్ళు అంటే నిజంగా చెప్పాలంటే షీ విల్ చూజ్. తనకు నచ్చిన క్వాలిటీస్ అన్నీ ఉంటే, అంతేకాని మీరు ఇలాగే చూస్ చేసుకోవాలని చెప్పడం ఈ మధ్యలో ఎక్కడో మొదలైంది. అసలు నా ఫీలింగ్ ఏంటంటే, మీరెవరికి గమనించిన సామెత చెప్తాను నేను. మామూలు సామెత. అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారంటారు. అవును. దుర్మార్గులు వాళ్ళంతా. ఒరిజినల్ సామెత ఏంటంటే, అంటే అమ్మాయి అంటే ఐశ్వర్యం. ఒక గర్ల్ ఒక ఇంట్లో ఐశ్వర్యం, లక్ష్మీదేవి అని మనం ఎందుకంటామంటే అంటాం కాబట్టి, మీరు అబద్ధాలు ఆడితే అమ్మాయిలు పుట్టరు. అది కరెక్ట్. అది ఒరిజినల్. ఎందుకంటే మీకు ఐశ్వర్యం ఉండదు ఇంట్లో. మీరు ఏ ఇల్లు అని తీసుకోండి, నేను అనకూడదు కానీ అట్లా చాలా ఫ్యామిలీస్ ఉంటాయి వితౌట్ ప్రాబ్లీ గర్ల్స్ లేకుండా. కానీ గర్ల్స్ లేడీస్ వాళ్ళందరూ హ్యాపీగా ఉన్న ఇల్లు చూడండి, లేని ఇల్లు చూడండి. కొంత నేను మన్మధుల్లో చిన్న బిట్లో పెట్టాను. మగ మొక్కలు కూడా మగయ్యే ఉంటాయి. ఆ ఇంట్లో ఏ విధమైన సెలబ్రేషన్ ఉండదు, ఏ విధమైన అందం అలంకారమే ఉండదు. అండ్ లేడీ విలియం వర్డ్స్వర్త్ గారు చెప్పినట్టు ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఎ జాయ్ ఫర్ అవర్. అట్లా మీరు అందంగా ట్రీట్ చేశారనుకోండి, మీకు ఇంకా చాలా నేను అది గట్టిగా నమ్ముతాను. మీరు ప్రేమ ఇవ్వండి, డబుల్ ప్రేమ ఇస్తారు. అండ్ దే టేక్ కేర్ ఆఫ్ యూ సో వెల్. దే ఆర్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ అన్న ఫీలింగ్. అదర్వైజ్ చాలా మామూలు ఈ దున్నపోతులను చూస్తున్నాం, మనం కూడా అలాగే అయిపోతాం. అట్లా నాకు చాలా రెస్పెక్ట్ అండి. అది సినిమాలో చూపిస్తున్నాను. ఈ లవ్ కూడా అంతే రెస్పెక్టబుల్గా ఉంటుంది. ఇంకో యాంగిల్ ఉంటుంది. చాలా క్యూరియాసిటీ పెంచుతున్నారు సార్ మీరు. సార్, శ్రీకమల్ని ఈ రోల్కి తీసుకోవడంలో యాజ్ అ డైరెక్టర్ మీకు ఏమన్నా డిడ్ యూ హ్యావ్ అ స్పెసిఫిక్ రీజన్? మీ అబ్బాయినా లేకపోతే కాదు ఈ రోల్కి? బికాజ్ మీరు తరుణ్కి అంటే అందరూ పెద్ద హీరోలు అందరితో, అలాగే చాక్లెట్ బాయ్, ఆ తర్వాత వెరీ లవబుల్ హీరో అనే కాన్సెప్ట్ ప్రవేశపెట్టింది మీరే. కాబట్టి చెప్పండి, శ్రీకమల్ ఎలా అమరారు ఈ క్యారెక్టర్? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది శ్రీకమల్ కోసం అని రాసిన స్క్రిప్ట్ కాదండి. ఒక కొన్ని సంవత్సరాల క్రితం నేను కరోనా ముందు రెడీ చేసుకుని 2-3 చెప్పాను. కుదరలా, జరగలా. అలాంటప్పుడు జిలేబీ అనే సినిమా అనుకోకుండా నేను వాడి కోసం చేశాను, వాడు కూడా చేస్తున్నాను. అండ్ అది మాకు కొంచెం డిసప్పాయింటింగ్. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ది ఫిల్మ్. కానీ మేము సరిగ్గా ఆడియన్స్లోకి తీసుకెళ్ళలేకపోయాం. ఏదో సంథింగ్ డిస్టర్బెన్స్ జరిగిందిలేండి, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా. వాడికి అది అయిపోయేసరికి మరి స్క్రిప్ట్ రెడీగా ఉంది. వాడు ఇప్పుడే ఈ స్క్రిప్ట్కి కావాల్సిన వయసుకు వచ్చాడు. ఓహో, ఓకే, కరెక్ట్గా మ్యాచ్ అయ్యేది. ఈ టైం వచ్చింది, జిలేబీ అయిపోయింది, వెంటనే చేయడానికి ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. అండ్ ఐ డిడ్ నాట్ బికమ్ ఏ ప్రొడ్యూసర్ బై చాయిస్, బై ఛాన్స్. నేను కేవలం స్క్రిప్ట్ రెడీగా ఉంది, కథ ఉంది, కథానాయకుడు ఉన్నాడు, వైనాట్ అని నేనే స్టార్ట్ చేశాను. అండ్ వాడు కరెక్ట్గా వాడి వయసుకి మ్యాచ్ అవుతుంది. నాకు జనరల్గా కథల్లో ఏం చేస్తున్నామంటే, వాడు చిన్నపిల్లడు వచ్చి 50 మందిని కొట్టేస్తుంటాడు. వాళ్ళ వయసుని మించిన క్యారెక్టర్స్ చేసేస్తున్నారు. అది కొంచెం మ్యాచ్ కదన్న ఫీలింగ్. వీడు కూడా వచ్చి డాడీ నేను కూడా 10 మందిని కొడతానంటే ముందు నేను వాడిని కొట్టేవాడిని. సో నీ వయసుకి మ్యాచ్ అయ్యే క్యారెక్టర్ చేయండి. అలాంటిది ఇది కరెక్ట్గా కుదిరింది, అందుకని వెంటనే స్టార్ట్ చేసాం. అండ్ ఇక వాడి పెర్ఫార్మెన్స్ అంటారా, మీరు చూసి చెప్పాలి. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ది ఫిల్మ్. అమ్మాయి కొత్త అమ్మాయి, తెలుగు అమ్మాయి. చాలామంది అమ్మాయిలు చూసాం. ఒకరోజు షీ జస్ట్ వాక్డ్ ఇన్ టు మై ఆఫీస్. చూసిన వెంటనే నువ్వు ఉషా అన్నావు. తర్వాత చెప్పింది, సార్ మీరు ఆల్రెడీ నన్ను రిజెక్ట్ చేశారండి. ఇప్పుడు రిజెక్ట్ చేయటం ఏంటి, ఐఎమ్ సీయింగ్ యూ ఫర్ ది ఫస్ట్ టైం అన్న. లేదు సార్, జై చిరంజీవి సినిమాకి చిన్నపిల్ల క్యారెక్టర్ నేనే, సతీష్ అనే వాళ్ళ డాటర్ అనమాట అమ్మాయి. సో ఆ జై చిరంజీవికి ఆయన క్యాషియర్. సో అప్పుడు వాళ్ళ డాటర్ని తీసుకొస్తే ఫోటోషూట్ చేశానంట. అంతా చేసి మీరు నన్ను కాదని వేరే ఇంకొక అమ్మాయి, ఇప్పుడు చేసిన అమ్మాయి శ్రేయ అని ముంబై గర్ల్,
అప్పుడు రిజెక్ట్ చేశారు. నేను చాలా ఫీల్ అయ్యాను. అప్పుడు నాకు 4 ఏళ్ళు. ఆ అమ్మాయికి ఇప్పుడు గుర్తుంది అది. చాలా ఫీల్ అయ్యాను. మరి నాళ్ళ తర్వాత మళ్ళీ నేను అప్పుడు సో నువ్వు అర్థం చేసుకో, దెర్ ఈస్ సమ్ డిజైన్. అప్పుడు కానీ నువ్వు చేసుంటే ఇప్పుడు నువ్వు హీరోయిన్గా వచ్చేదానివి కాదేమో నా దగ్గరికి. చూసి వెరీ గుడ్ గర్ల్, వెరీ టాలెంటెడ్ గర్ల్. తనకి చాలా మంచి ఫ్యూచర్ ఉంది. ఐ సీ. అండ్ అన్నిట్లోకి మోస్ట్ ఇంపార్టెంట్ అంటే వెరీ వెల్ బిహేవ్డ్ గర్ల్. నో ప్రాబ్లం, ఏదన్నా నో ప్రాబ్లం. నేను అలాంటి కమిట్మెంట్ చాలా తక్కువ మందిలో చూశాను. కెమెరా కోసం నో కంప్లైంట్స్. అవునా? నో అంటే మీ కంప్లైంట్స్. మిగతా హీరోయిన్లు కొంచెం ఇబ్బంది పెట్టారు సార్? కొంతమంది, అందరూ కాదు. అంటే నేను అంటూ ఏంటంటే తనకి షార్టే ఇంపార్టెంట్. చాలా కష్టంగా మంచులో సాంగ్, మీకు తెలియదు ఏమన్నా, కొంచెం గ్లామర్గా ఉండే డ్రెస్సు, ఈ షర్టర్లు ఇవన్నీ వేయం. పాపం చాలా తను ఎలా అసలు అడిగి ఎలా పెడుతుంది. నాకే భయం వేసి వెళ్ళి వద్దులే అవుతుంది, మనం పక్కన వెళ్ళి చేద్దాం, నో ప్రాబ్లం సార్ చేసేస్తాను, అంత అంత కోఆపరేట్ చేసింది. అందుకే సాంగ్స్లో మీరు చూస్తే చాలా బాగుంటాయి సాంగ్స్. అంటే కొంచెం చాలా రోజుల తర్వాత ఇలాంటి మ్యూజిక్ కుదిరింది. నేను అడగబోతున్నాను సార్, ఎందుకంటే మీ సినిమాలు అంటే మ్యూజిక్ ముందు ఎక్స్పెక్ట్ చేస్తారు. అసలు ఫస్ట్ నుంచి ట్రేస్ చేసుకుంటే ఏమిటి సార్ ఆ పాటలు ఇప్పటికి పాడుకుంటున్నారు అందరంటే? కుదిరిందండి. మరల తెలుపునా ఏమిటి, ఆ మెలడీస్ ఏమిటి? వందే మాత్రం శ్రీనివాస్ మరల తెలుపున. అదే ఇందాక మా బోస్తో అన్నాను సార్, ఏంటి వందే మాత్రం శ్రీనివాస్ గారు అసలు ఎర్రజెండా, ఒక విప్లవం, ఒక యాక్షన్, ఒక అలా ఉండేది, అలాంటి మెలడీ ఇచ్చారు ఆయన అంటే ఎవరి గ్రేట్నెస్ అది అంటే ఇద్దరు గ్రేట్నెస్ అని చెప్తున్నారు. లేదు, అది వందే మాత్రం శ్రీనివాస్ గ్రేట్నెస్ కంపల్సరీ. ఎందుకంటే తన దగ్గర అది ఉంది. నేను కేవలం జస్ట్ బయటికి తీసుకొచ్చాను అంతే. అంటే ఆపర్చునిటీ ఇస్తానండి. చాలామందికి చాలా డెప్త్ ఉంటుంది. మన స్క్రిప్ట్లో ఆపర్చునిటీ లేకపోవటం వల్ల పైపైన పాటలు ఇచ్చేస్తుంటారు. నన్ను అన్నయ్య సీన్ చెప్తే శాస్త్రి గారు అడిగేవాళ్ళు, అలా ఎందుకు చేస్తావు, నువ్వు ఎలా తీస్తావు అట్లాగూ, ఏంటది, వాడు ఎందుకు అలా బిహేవ్ చేస్తాడు. మాకు అంత డిస్కషన్ ఉండేది. అంటే ఈ ముక్క రాయటానికి ఇలాంటి పదం పాడొచ్చా ఆ క్యారెక్టరు, దాని బోల్డ్ డిస్కషన్ ఉండేది. సో దాని వెనకాల వాళ్ళందరూ అట్లా మ్యూజిక్ డైరెక్టర్ ఏమో ట్యూన్ ఇవ్వాలి, నేను ఒక దాంట్లో ఇంకో దాంట్లో ఎంటర్ నేను. వాళ్ళ మ్యూజిక్ డైరెక్టర్ పాటలు రాసేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ నా ఈ సినిమాకి కూడా తను రాశాడు. కానీ పాట మ్యాచ్ అయితేనే రాయాలి. తన దగ్గర 4 వాక్యాలు ఉన్నాయని దాన్ని ట్యూన్ కట్టేస్తే ఒప్పుకో. పాటకి మనం మర్యాద ఇవ్వాలి. అలాగే అన్నయ్య ఏం చేసేవాళ్ళు అంటే ఇచ్చిన తర్వాత మేము ట్యూన్ తీసుకెళ్ళటం, క్యాసెట్ తీసుకెళ్ళి ప్లే చేయటం, ఆయన విన్న తర్వాత కాసేపు ఏదో తిట్టడం ఉంటుంది, ఏమిటిది భజనలా ఉంది, ఇది లేదు కావాలని చేయించామని. తర్వాత ఆయన అందం పోసేసేవాళ్ళు అందులో. బంగారం వెలిసిపోదా నీ సొగసును చూసి, మందారం మురిసిపోదా, అక్కడ దాకా రాశారు అన్నయ్య. నేను వెయిటింగ్ ఇరుక్కున్నప్పుడు. అంటే ఇంకో పదం ఎలా వస్తుంది అంటే కొన్ని పదాలు చాలా కష్టంగా ఉంటాయి. బంగారం వెలిసిపోదా నీ సొగసును చూసి, మందారం మురిసిపోదా నీ సిగలో పూసి అన్నారు. అంత ఈజీగా వచ్చేసేది ఆయనకి. బంగారానికి మాత్రం తగ్గించి అది ఎందుకు మందారానికి అప్ చేశారు సార్? అంటే అంటే బంగారం ఇన్ఫీరియర్ ఫీల్ అయ్యి వెనక్కి వెలిసిపోతుంది, మందారం మాత్రం మురిసిపోదా అంటే విచ్చుకుంటుంది. దట్ బ్లాజమింగ్, యు సీ ది విజువల్. నేను ఇందాక విలియం వర్డ్స్వర్త్ గారు అన్నది కూడా, ఎందుకంటే డాఫడిల్స్ అని ఆయన ఒకటి రాశారు. కొన్ని లక్షల డాఫడిల్స్ స్వేయింగ్ దేర్ హెడ్స్ అంటే మీకు విజువల్ తెలుస్తుంది అన్నమాట. అట్లా మదన్ మోహన్ గారి మ్యూజిక్లో ఉంటుంది. సైకుడం షెహనాయియా అని లతా గారు పాడతారు. కొన్ని కోట్ల షెహనాయి వాయిస్తే అలాంటి ఫీలింగ్ మీకు విజువల్ ఇచ్చేస్తాం. సైకడో షెహనాయియా మంచి పాట. ఆప్కి నజరోं ने समझा प्यार के కాబిల్ అంటే ఎంత సింపుల్, వెరీ సింపుల్ క్యారెక్టర్. ఆ అమ్మాయికి పెద్ద చదువు రాదు, భర్త పెద్ద పట్టించుకోడు, ఏదో హెల్ప్ చేస్తుంది వాళ్ళ నాన్నకి. అప్పుడు చాలు ఒక ప్రేమగా చూపు చూస్తాడు అంతే. దాన్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోయారండి. అంటే అలాంటి ఒక జీనియస్లు ఉంటే ఇట్ ఈస్ పాసిబుల్. మ్యూజిక్ సార్ ఎవరు ఈసారి? ధ్రువన్ అని, అతను ఇంతకుముందు చాలా చేశాడు కానీ ఈ సినిమాకి నాకు కావాల్సిన, నేను ఫస్టే చెప్పాను ధ్రువన్, ఓ పాట విన్నాను, ఇది ఎవరు చేశారంటే చెప్పారు నాకు, కమలే చెప్పాడు. ఆయన పేరు ఇట్లా ధ్రువన్ అని, ఒకసారి పిలిచి మాట్లాడినప్పుడు నేను ముందే చెప్పాను, ఇది ఓన్లీ ఫార్మల్ మీటింగ్, మీరు నాకు మ్యూజిక్ చేస్తున్నారో లేదో మీరు ట్యూన్ ఇచ్చిన తర్వాత మనం డిసైడ్ చేద్దాం.
అబ్సల్యూట్లీ ఫైన్ సార్ అన్నాడు. అని తన దగ్గర ఉన్నాయి కొన్ని విని అంత కొంత వర్క్ చేసిన తర్వాత ఒక ట్యూన్ పట్టుకున్నాం. దాంతో నాకు అర్థమైంది ఆపర్చునిటీ లేక, కరెక్ట్ ఆపర్చునిటీ రాక తన టాలెంట్ ఇంతవరకు బయటికి రాలేదు. కానీ ఆ పాటతో మొదలెట్టామండి. 6 పాటలు చాలా బాగా పాడాడు. అండ్ తన వాయిసే వాడాను హీరోకి. తనే చెప్పాడు, ముంబై వాళ్ళని ఏమైనా పెట్టుకుంటే మార్కెటింగ్ బాగుంటుంది సార్. నాకు మార్కెట్తో పని లేదు, నాకు కావాల్సిన క్వాలిటీ. కొత్త అబ్బాయి, వేరే వాయిస్ ఒక పాట ఇంకో వాయిస్, ఇంకో పాట ఇంకో వాయిస్లో బాగుండదు అని తనతోనే పాడించాను పాటలన్నీ. అండ్ చక్కటి తెలుగు సింగర్స్, ఎవ్వరు ఫారినర్స్ లేరు ఇందులో. అంతే అందరూ. నో అసలు ఇంపార్టెంట్. సినిమా కూడా సార్, ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు, పెద్ద పెద్ద సినిమాలు తీసేస్తారు సార్, అవి థియేటర్లోకి వెళ్ళి కూర్చుంటే భయం వస్తుంది. ఎందుకంటే కొంత అర్థం కాదు ఫస్ట్ అర్థం టైం, కాదు. వాళ్ళు రెండోసారి వెళ్ళాలి. తర్వాత చాలా భారీగా టూ మెనీ ఉంటాయి. వాడు టెక్నికల్గా ఎక్కడెక్కడ ఏమేమి చేశారో అవి చచ్చినట్టు ప్రేమించాలి మనం. కష్టం అయిపోతుంది. అంటే హాయిగా మంచి సినిమా, నవ్వుకున్నాం, అది. కాసేపు బాధపడ్డాం, అన్నీ అయ్యాయి. అదే అలాంటి సినిమా. చక్కటి తెలుగు సినిమా చూసి చాలా రోజులైంది. అవును అంటే వైలెన్స్ ఓవర్టేకెన్ ఎవ్రీథింగ్. అవును. అందుకనే మీకు ఒక కైండ్ ఆఫ్ మ్యూజిక్ చనిపోయింది. అంటే రొమాంటిక్ సాంగ్ లేదు హీరోకి. హీరో అమ్మాయిని అల్లరి చేస్తూ పాడటమే కానీ దెర్ ఇస్ నో రొమాన్స్. ఊహల గుసగుసలాడే ఏం పాట అండి. ఎన్ని సంవత్సరాలైంది, ఎన్ని దశాబ్దాలైంది. అక్కడ దాకా ఎందుకు సార్, సింపుల్ థింగ్, నువ్వే నువ్వే కావాలంటోంది పదే పదే నా ప్రాణం, అది. తర్వాత ఎన్ని అసలు అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం ఎంత రేంజ్ ఉంది ఆ పాటలో. రాచిలకాను ఎంత బాగుంది, ఎనర్జీ ఉంది, జోష్ ఉంది. ఎనర్జీ. అంటే అది సగం మేకర్స్లోనే తప్పండి. ఆడియన్స్ అన్నీ అంటారు, వాళ్ళదేం తప్పలేదు. యాక్చువల్లీ ఇది మనది ఒక సినిమా ఆడింది అనుకోండి, చాలా సంతోషం. ఆడినప్పుడు కోపం వచ్చేస్తుంది, ఆడియన్స్ టేస్ట్ మారిపోయింది అని రెండో రోజు తెలుస్తుంది తప్పు. వాళ్ళదేం మారలా. మన సేమ్ ఆడియన్సే నా ప్రీవియస్ సినిమా అంత హిట్ చేసింది. సో ఈ కాన్సెప్ట్లోనే ఏదో తేడా ఉంది మనం చేసిన దాంట్లో. సో మనల్ని మనం కరెక్ట్ చేసుకోవాలి. చేసుకుంటే మళ్ళీ చూస్తారు ఆడియన్స్. ఒక కంప్లీట్ మసాలా సినిమా చూస్తారు, ఒక మంచి క్లాసికల్ చూస్తారు, ఎనీథింగ్. మనం ఇచ్చేవాళ్ళలోనే అదే తేడా అంతా. మ్యూజిక్ మీరు ఎతికితే ఈ సినిమాకి కుదిరిన మ్యూజిక్, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ మ్యూజిక్. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీనింగ్ఫుల్గా ఉంటాయి లిరిక్స్ అన్నీ, వినబడతాయి. యాక్చువల్లీ ఇదివరకు నేను ఇంకో చోట చెప్పాను, ఇదివరకు మ్యూజిక్ అంటే సౌండ్ ఆఫ్ మ్యూజిక్ అని ఎగ్జాంపుల్ చెప్పేవాళ్ళం. ఏమి సాంగ్స్ సౌండ్ ఆఫ్ మ్యూజిక్ సినిమాలో. టుడే సౌండ్ ఈజ్ మ్యూజిక్. అలా అయిపోయింది. లిరిక్ని డామినేట్ చేసేస్తూ అసలు ఏం పాడుతున్నారో అర్థం కాదు. ఎందుకంత సౌండ్ ఉందనంటే అది తక్కువ ఉంటే మరి లిరిక్స్ అడుగుతారు సార్, అర్థం అడుగుతారు. సో అందుకని వెళ్ళిపోయామా. అందుకని సో అలా ఏర్చి కూర్చి మీరు అన్ని చేశారని చెప్పొచ్చా సార్ ఆఫ్టర్? బట్ వై సచ్ ఎ లాంగ్ గ్యాప్? 5 సినిమాలు అయిపోయినాయండి. గ్యాప్ నేను కావాలని తీసుకోవాలి. కొన్ని జరగవు, అయిపోయినాయి, కొన్ని కుదరవు. అలాంటప్పుడు నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్నది, మన ప్రయత్నం మనం చేయాలి. ఆ తర్వాత అంటే వెన్ ఇట్ డజంట్ హ్యాపెన్ యూ షుడ్ లెట్ ఇట్ గో. దాన్ని పట్టుకుని ఎలాడకూడదు, బాధపడకూడదు. బాధపడినంత మాత్రం బాగుపడదు. సో మీరేదో ఫీల్ అయిపోతున్నాను, సడన్గా సెటప్ అయిపోదు అంతా. అది అయ్యే టైంకే అవుతుంది. సో స్టాప్ క్రైయింగ్, కీప్ ట్రైయింగ్. ఏం సినిమా లాగేస్తారు అడగచ్చా? అంటే చాలా, అంటే అది ఇంకా బిగినింగ్లో ఉండగానే అయిపోయినాయి, మధ్యలో కదా ఆగటం. ఒక సినిమా అయితే ముహూర్తం కూడా చేసాం. స్టార్ కాస్టర్ ఎవరి సినిమా మిస్ అయ్యాం అట్లయినా? అంటే అది ఫ్రాంక్లీ స్పీకింగ్ మిగతా ఐ డోంట్ వాంట్ టు ఎంబారస్ దెమ్. వాళ్ళని పెద్ద హీరోలే కానీ, అంటే పేరున్న హీరోలు, పేరున్న హీరోల సినిమాలు మీరు మొదలుపెట్టి ఆగిపోయాయి 5 వివిధ కారణాల వల్ల. 5. అంత నేనేమనుకుంటానంటే దెర్ ఈజ్ ఎ డిజైన్. ఫిల్మ్స్ లైక్ మ్యారేజెస్, ఫిల్మ్స్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్, షార్ట్ ఆన్ ఎర్త్. ఇక్కడ మనం కేవలం కుదిరింది ఏదో షూట్ చేయగలం, కానీ ఈ సెటప్ అంతా అలాగే జరుగుతుంది. నువ్వే కావాలప్పుడు రవికిషోర్ గారు చెప్పారు, కొత్త అబ్బాయి నేను చేయలేప్పుడు. సో నువ్వేమో పెద్ద హీరో సినిమా ఒకటి చూపిస్తే నువ్వు అది రిజెక్ట్ చేసి ఇది సెలెక్ట్ చేసుకున్నావు. మనం చేయలేము. అందరం చాలా మరి ఎట్లా, స్టోరీ బాగుంది, స్క్రిప్ట్ అంతా చేసాం, హీరో లేడు, కొత్త అబ్బాయి కావాలి, ఆ వయసులో అబ్బాయి. అలాంటప్పుడు రామోజీరావు గారి స్టూడియో నుంచి ఆయనకు ఒక కాల్ రావటం,
సో కుదిరితే అలా సడన్గా ఆయన వర్కింగ్ పార్ట్నర్ నువ్వే కావాలి అట్లా సడన్గా కుదిరింది. లేకపోతే ఆయన ముందు చెప్పేశారు ఇప్పుడు 1.5 crore పెట్టి మనం చేయలే ఇది లేదు అదే. కొత్త అబ్బాయితో కుదిరేది ఉంటే కుదిరితే అలా. కానీ అదే సార్ బ్యూటీ ఏంటంటే మీరు 1.5 crores ఆ రోజుల్లో ఇట్ వాజ్ మంచి చక్కగా మంచి సినిమా తయారయ్యేది. దానికి ప్రాఫిట్స్ వచ్చేవి, పేరు వచ్చేది, అవార్డ్స్ వచ్చేవి, వాళ్ళకి హీరోలకి ఆర్టిస్టులకి ఒక కెరియర్ బిల్డ్ అయ్యేది. ఇప్పుడు అన్ని 100 కోట్లు తక్కువలో లేదు కదా సార్. వాట్ అసలు వేస్ట్ ఆఫ్ మనీ. అండ్ బేసిక్గా ఆ వేస్టేజ్ చూస్తుంటే మనకు అప్పుడు అనిపిస్తుంది ఇదంతా ఎందుకు జరుగుతుందంటే స్క్రిప్ట్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. మీకు స్క్రిప్ట్ ఉంటే అంత ఖర్చు అవ్వదు. స్క్రిప్ట్ మీకు సినిమాకి సబ్జెక్ట్ ఎంత ఇంపార్టెంటో బడ్జెట్ కూడా అంత ఇంపార్టెంట్. నేను ఎవరికైనా సరే సబ్జెక్ట్ చెప్తాను కానీ బడ్జెట్ చెప్పనప్పుడు, బికాస్ నాకు ఇప్పటిదాకా తెలియదు బడ్జెట్ అండ్ బడ్జెటింగ్ తెలియదు. ఈ సినిమాకి కూడా నేను ఎలా చేస్తానో నాకు తెలియదు. మై డాటర్, మై స్టాఫ్ వాళ్ళందరూ కలిసి నాకు హెల్ప్ చేస్తారనమాట. హెల్ప్ చేసి అన్నీ అంటే ఇట్స్ నాట్ రాకెట్ సైన్స్, కానీ అది ఖచ్చితంగా దానికి ఒక మనిషి ఉండాలి. నేను డైరెక్ట్ చేస్తూ మళ్ళీ లెక్కలు ఇవన్నీ చూడలేను. నాకు ఎవరు బేటా అంతా కూడా నాకు తెలియదు. అట్లా కుదిరింది. జరిగేది ఉంటే జరుగుతుందండి, లేకపోతే ఆగుతుంది. సో ఫిల్మ్స్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ ఫస్ట్ టైం వింటున్నాం. ఐఎమ్ వెరీ షూర్ అబౌట్ ఇట్. యూ వోంట్ బిలీవ్. నేను కొన్ని చెప్తే అసలు మీకు ఎంత ఆశ్చర్యంగా ఉంటుందని. నిజమా? చెప్పండి. ఈ స్క్రిప్టే ఇదే ఉషాపరిణివే. 3 హీరోలతో చేయాల్సింది డైరెక్ట్గా ఒక హీరోతో ఓపెనింగ్ కూడా చేసి ఆగిపోయింది. ఇదే సినిమా, ఇదే సబ్జెక్ట్. అందుకే మళ్ళీ ఉషాపరిణి నా కొడుకు మ్యాచ్ అయ్యింది. శ్రీకమల్కి రాసిపెట్టింది. రాసిపెట్టుంది. అండ్ అలాగే మీకు చాలా సినిమాలు లాస్ట్ మూమెంట్లో ఎందుకు మార్పులు చేర్పులు జరుగుతాయంటే అల్టిమేట్గా ఎవరు చేస్తారేంటో తెలియదు. సినిమా ఈజ్ మ్యాజికల్. అదే ఎందుకు మ్యాజికల్ అంటే మనకు తెలియని ఎన్నో జరుగుతాయి. కొన్ని పాజిటివ్లు, కొన్ని నెగిటివ్లు జరుగుతాయి. నువ్వే కావాలి మేము చేసినప్పుడు మేము ఇదంతా ఊహించలా. మనం సింపుల్గా ఒక డిఫరెంట్గా ఉండాలని మాత్రం నాకు కోరిక. ఇప్పుడు మన స్క్రిప్ట్ వేరు, మన కామెడీ వేరు, మన టైమింగ్ వేరు, ఇంకొకరిని ఫాలో అవ్వకూడదు. అది మాత్రమే అనుకున్నాం. కానీ వీ నెవర్ థాట్ ఇట్ వుడ్ బికమ్ సో హ్యూజ్. అట్లా అలాగే కొన్ని మంచి సినిమాలు కూడా. కొన్ని మంచి సినిమా ఇది ఎందుకు వెళ్ళలేదంటే ఏమో చెప్పలేము. దానికి ఏంటో కారణాలు ఇంకేవేవో ఉంటాయి. అవును. సో యు ఆర్ ఓన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ వర్క్, నాట్ ఫర్ ది రిజల్ట్. అంతే. అది భగవద్గీతలో చెప్పేసింది, మీరు అనుభవపూర్వకంగా చూసుకున్నారు. 100% ట్రూ. మనకు ముందు తెలియదు కానీ ఏదో ఉందంటే, అందుకే నేను కమల్కి కూడా చెప్తాను, నువ్వు డోంట్ బాదర్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్. ఈ సినిమా ఆడుతుందా, అది చేస్తుందా, నేను ఈ హీరో అవుతాను, ఈ లెక్కల్లో వద్దు. అవన్నీ ఇక్కడ ఉన్నాయంటే నీ పెర్ఫార్మెన్స్ రాదు. అండ్ యూ జస్ట్ డూ యువర్ థింగ్ అండ్ గో అహెడ్. మిగతా వాళ్ళు కూడా నన్ను మరి కమల్ అవుతాడా హీరో అంటే నాకు ఒకటే సమాధానం, హీరా హో తో చమ్కేగా హీ. ఇఫ్ ఇట్ ఈస్ ఎ డైమండ్ ఇట్ విల్ డెఫినెట్లీ షైన్. ఇఫ్ హీ ఈజ్ అన్ యాక్టర్ హీ విల్ బీ ఫైన్. మనమేం డిజైన్ చేయక్కర్లా. సార్ మీరు యాజ్ అ డైరెక్టర్ అండ్ యాజ్ అ డాడ్ ఎలా, హౌ డు యూ గేజ్? వెరీ ప్రొఫెషనల్ యాజ్ అ డైరెక్టర్. యాజ్ ఎ ఫాదర్ ఐఎమ్ క్వైట్ ఈజీ గోయింగ్. నేను పెద్ద ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలాంటివన్నీ చేయను. అంటే కావాలని చేయను అనమాట. నేను ఎందుకంటే సైనిక్ స్కూల్ నుంచి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చాను. చాలా స్ట్రిక్ట్గా పెరిగాను. బట్ ఆ స్ట్రిక్ట్గా పెరిగినప్పుడు కోరుకునేవాళ్ళం ఇంకొంచెం ఈజీగా ఉంటే బాగుండు లైఫ్లో అని. ఇప్పుడు నేను కూడా అంతే స్ట్రిక్ట్గా వాడితే ఉన్నాను అనుకోండి, మారిపోతుంది. అప్పుడు నేను ఎలా అనుకున్నానో వాడే అలాగే అనుకుంటాడు కదా. సో లెట్ హిమ్ బి. అలాగే నా డాటర్ కూడా లవ్ చేశాను డాడీ అంటే ఓకే అని పెళ్లి చేశాను. సో అంటే ఎవరి విమానాలకు వాళ్ళే బాధ్యులు, అంతేనా? కరెక్ట్ సార్ ఇప్పుడు ఐ వాజ్ జస్ట్ వండరింగ్, మీరు మిగతా సినిమాలు చూస్తారా? మిగతా వాళ్ళ సినిమాలని అంటే థియేటర్లో మై హాబీస్ పద్ధతిగా చూస్తారు, వెళ్ళి టంచన్గా వెళ్ళి. ఇప్పుడు మీరు అన్నారు సార్ రెస్పెక్ట్, హీరోయిన్ తనకి ఇష్టం లేకపోతే అని. ఒకవైపు మనం హిట్ చేస్తున్న సినిమాలు చూడండి, అందులో ఏంటి అంటే నన్ను ఆ డైరెక్టర్లు తిట్టినా కొట్టినా నన్ను క్షమించాలని కోరుకుంటూ ఒక ఈ పోరి నా పోరి అది అని చెప్పే ఒక సినిమా అర్జున్ రెడ్డి, అండ్ యానిమల్ సినిమాలో ఇంకా రకరకాల టార్చర్లు, టార్మెంట్లు, వేధింపులు, వాడి క్యారెక్టర్ అది మేమేం చేయమంటున్నారు. అలా సృష్టించి ఒప్పించారు.
ఇంకోవైపు అంటే ఇదే దీనిలో చూస్తే ఈవెన్ బిగ్ నేషనల్ అవార్డ్ వినింగ్ ఫిల్మ్ లైక్ పుష్ప, అందులో కూడా 5,000 ఇస్తాను ముద్దిస్తావా అంటాడు. అది మనకి జోక్ అయిపోయింది కదా సార్. అంటే నాకు ఆ డైలాగ్ నాకు ఎందుకు చివుకుమందంటే, సుకుమార్ గారు నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్. రంగస్థలం ఆయన హీ బ్రాట్ అవుట్ ద బెస్ట్ ఇన్ ఆల్ గ్లామర్ యాక్టర్స్ అని చెప్పేవాళ్ళ నుంచి బెస్ట్ తీసుకొచ్చారు ఆయన బయటకని. చాలా మంచి సినిమా. కానీ ఈ సీన్ అక్కడ మొరటోడని తెలుసు పుష్ప క్యారెక్టర్ పుష్పరాజు అయినా మనకు అది హీరోయిజం కింద నడిచిపోతుంది సమ్వేర్. ఆ ఉన్నతమైన ఇదివరకటి సినిమాల్లో దొంగ అయినా సరే, దొంగరాముడు సినిమా ఉందనుకోండి, ఉన్నతమైన దొంగ ఉంటాడు, వాల్యూస్. కానీ మరి దెన్ ఇప్పుడు ఈ కాలంలో మరి ఈ సోషల్ మీడియా చూసి మీరు ఎంత సాహసం చేశారనిపిస్తుంది. ఐ థింక్ ఇట్స్ ఆల్ టెంపరీ అండి. అంతేనా? వెరీ టెంపరీ. ఆ సినిమా వరకే. మీరు మళ్ళీ అలాంటి సినిమా తీస్తే అలాంటి ఎలిమెంట్స్ ఉంటే ఆడుతుందని చెప్పలేము. సో కొన్ని, అందుకే నేను అనేది ఎక్సెప్షన్స్ ఉంటాయి. 98% ఆఫ్ ది ఆడియన్స్ దే డు నాట్ లైక్ దిస్ కైండ్ ఆఫ్ ఈ వైలెన్స్ కానీ అమ్మాయిల్ని ఇలా చేయటం పెద్దగా ఇష్టపడరు. ఏదో 1-2 సినిమాలు ఆడతాయి అంతే. మీకు అన్ని సినిమాల్లో ఉంటే ఇప్పుడు మహానటి లాంటి సినిమా ఎంత క్లీన్గా ఉంటుందండి. మరి ఇట్ బికమ్ హ్యూజ్. అట్లా నా సినిమాలన్నీ క్లీన్ సినిమాలు. మేము ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ ది డైలాగ్. ఒక చిన్న మాట హర్ట్ చేయకూడదు అమ్మాయిని, లేడీస్ని. సో మేమెంతో, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నువ్వు నాకు నచ్చాలో హేమ గారి క్యారెక్టర్ వెంకటేష్ గారిని వచ్చి, నువ్వు కానీ ఇట్లా చేసావంటే నీ జీవితంలో ఎప్పుడు పెళ్లి కాదు, పెళ్లి కాని ప్రసాద్ అంటే ఈయన జస్ట్ ఊరినే ఏడ్చేవాళ్ళే అనాలి. ఆ మాట అనటానికి పెట్టొచ్చా పెట్టకూడదు, తప్పు. అలా అనొచ్చా అమ్మాయిని? ఊరికనే క్యారెక్టర్ ప్రకారం నువ్వు చెప్పే వాటి నాన్సెన్స్ అనే అనాలి. అలాంటి మొక్క పెడితే ఏమన్నా ఫీల్ అవుతారేమో, తప్పు కదా. అంటే మనం అలా అనొచ్చా అనకూడదా అని ఎంతో తర్జన బట్టి పర్వాలేదు, ఇట్స్ చిన్నదే, అంత పెద్ద ఆలోచించాల్సింది కాదని చేసాం. నాగార్జున గారు మన్మధుల్లో కూడా అందుకే క్యాప్షన్ హీ హేట్స్ విమెన్ అనే క్యాప్షన్. ఎందుకంటే మన్మధుడు అనే టైటిల్ పెట్టిన తర్వాత నన్ను 2 రోజుల తర్వాత అడిగారు, ఏమంటే కొంచెం అది లేడీస్కి బాగుండదేమో, లైక్ చేయరేమో, మన్మధుడు అంటే ప్లే బాయ్లా ఉంటాడని రారేమో థియేటర్కి. దాన్ని కౌంటర్ చేయడానికే క్యాప్షన్ హీ హేట్స్ విమెన్. అప్పుడు మీకు కాంట్రాస్ట్ వచ్చేస్తుంది. అవును. సో ఇట్ బికమ్స్ స్లైట్లీ ఇంట్రెస్టింగ్. అవునవును. అట్లా మీరు వర్ యు షాక్డ్ ఈ సినిమా చూసినప్పుడు? అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు చాలా మీరు ఎంత ఫీల్ అయ్యారో అంతకంటే చాలా ఎక్కువ ఫీల్ అవుతాను నేను. అంటే డైరెక్షన్ అనేది ఐ థింక్ వీ షుడ్ బి సోషల్లీ రెస్పాన్సిబుల్. యువర్ ఫిల్మ్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ యువర్ మైండ్. సో మనం ఏం చెప్తున్నామో చాలా జాగ్రత్తగా ఆచితూచి, మన స్క్రిప్ట్ ఎందుకు రాసుకుంటాం, అంతే 100 సార్లు చదువుకోవాలి. మనం ఏం తీస్తున్నామో బ్యాలెన్స్ చేసుకుని తీయాలి. ఏది పడితే అది తీసేయకూడదు. తీసేస్తే ఎలా ఉంటుందంటే, అంటే మనకు రెస్పాన్సిబిలిటీ ఉంది. మనల్ని నమ్మి టికెట్ కొని థియేటర్లోకి వచ్చి కూర్చుంటున్నారు. సో మనం వాళ్ళకి గౌరవించాలి మనం. సో యూ షుడ్ ఎంటర్టైన్ దెమ్, యూ షుడ్ నాట్ హర్ట్ దెమ్. వాళ్ళలో 2-3 నచ్చకపోయినా ఒక బ్యూటిఫుల్ ఫిల్మ్, ఆ ఫ్రెంచ్ ఫిల్మ్ సైలెంట్ ఫిల్మ్, వాడు సైలెంట్ ఎరా నుంచి హీరో షిఫ్ట్ అయిట్ వస్తాడు. పొద్దున్నే వచ్చి ఒక అతను బెల్ కొడతాడు. బెల్ కొడితే డోర్ ఓపెన్ చేస్తే నిన్న మీ సినిమా నేను చూశాను సార్ అంటాడు. ఏం టికెట్ డబ్బులు అడగడానికి వచ్చావా అంటాడు హీరో. ది ఆర్టిస్ట్ అని సినిమా మీరు చూసే ఉంటారు, ఆస్కార్ వచ్చింది. అట్లా మన సినిమా చూసిన తర్వాత ఏంటా ఈ సినిమా మీరు తీశారు అని మన వాళ్ళు అడిగితే అవమానంతో తలదించుకోవాల్సి వస్తుంది. అందుకని నేను అలాంటి వాటికి వెళ్ళను. ఇంకోళ్ళ గురించి నేను చెప్పను. కానీ అంటే బేసిక్గా నాకు కామెంట్ చేయటం ఇష్టం లేదు. సినిమా నచ్చలేదని చెప్తాం. నేను సినిమా చూసాను అంతవరకే. అంటే బియాండ్ దట్ ఐ డోంట్ జనరల్లీ, ఐ జస్ట్ కీప్ టు మై సెల్ఫ్. సినిమా బాగుందా బాగాలేదా థియేటర్కి వెళ్ళి చూస్తాం. కొన్నిసార్లు ఒక్కొక్కసారి లేచి వచ్చేయాలనిపిస్తుంది. అమ్మో ఐ కాంట్ టేక్ ఇట్, చూడలేమని కొన్ని తల తిప్పేసుకుంటాం. ఏదైనా సంథింగ్ హార్డ్గా సీన్ అది ఉన్నప్పుడు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాం. అదే నా బాధ. ఫ్యామిలీతో కలిసి వెళ్ళి ఫ్యామిలీతో పాటు ఎంజాయ్ చేయలేకపోయానే ఈ సినిమా అని చాలా ఫీల్ అవుతాను నేను. సో అలా మరి ఉషా పరిణయం ఐ థింక్ విల్ బి అ బ్రెత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్. ఉషా పరిణయం నేను నా సినిమా గురించి ముందే బిల్డప్ ఇవ్వకూడదని చెప్పట్లేదు, కానీ
మీకు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇలాంటి ఇంత క్లీన్ సినిమా చూసాం. యూ కెన్ వాచ్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్, యువర్ ఫ్యామిలీ, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, అమ్మమ్మలతో సహా చూడవచ్చు. దేర్ ఇస్ సంథింగ్ ఫర్ ఎవ్రీబడి అండ్ ఇట్స్ వెరీ క్లీన్. నాకు ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ దోస్ థింగ్స్. ఒక చెత్త మాట ఉండకూడదు, ఒక చెత్త సీన్ ఉండకూడదు. అందం ఉంటుంది, బ్యూటిఫుల్. చాలా కాస్ట్యూమ్స్ అవి చూస్తే బ్యూటీ అంటే నాకు చాలా ఇష్టం. నేను బ్యూటిఫుల్గా చూపిస్తాను హీరోయిన్ అందాన్ని, కానీ అందంగానే చూపించాలి, అశ్లీలంగా చూపించకూడదు. అట్లా ఇట్ షుడ్ బి క్లీన్. ఏదైనా రొమాన్స్ ఉంటుంది బోల్డ్ అంతే, వాళ్ళ మధ్య యూనో లాట్ ఆఫ్ ఫ్లర్టింగ్ చేయొచ్చు కానీ హర్ట్ చేయకూడదు. భలే ఉంది. మీరే ఒక రైటర్ కదా సార్? అంటే ఇట్స్ మై హాబీ అండి. నేను మీరు బుక్స్ చదివిన మీ ఇంటర్వ్యూలు చూసినప్పుడు కూడా నాకు అంటే ఎలాంటి రైటర్స్ అండి, ఎలాంటిది ఇచ్చారు ఎంతో మనకి. అందుకే మొన్న కుర్రాళ్ళకి చెప్తూ తెలుగు వాళ్ళకి నేను చెప్పాను, మీరు దయచేసి తెలుగు సినిమా చూసి తెలుగు సినిమాలు తీయొద్దు. కొత్త వాళ్ళకి అప్కమింగ్ డైరెక్టర్స్ చదవండి, పాత వరల్డ్ సినిమా చూడండి, ఎలాంటి సినిమాలు ఉన్నాయో. నేను అక్కడి నుంచి తీసుకున్నవి చాలా ఉన్నాయి ఇన్స్పిరేషన్. కాపీ కొట్టింది ఏది డైరెక్ట్ కాపీ కొట్టం, కానీ ఇన్స్పిరేషన్స్ వాట్ బుక్స్ ఏంటి అసలు వాళ్ళు స్క్రీన్ ప్లే, గ్రేట్ స్క్రీన్ ప్లే. మీరు లియో టాల్స్టాయ్, అన్నా క్యారెనినా చూస్తే మీకు బుక్ కాదు సినిమా కనిపిస్తుంది. అవును. అంటే ఒక రైల్వే స్టేషన్లో స్టార్ట్ అయ్యి క్లైమాక్స్ మళ్ళీ అక్కడికి వస్తుంది. ఎంత అందంగా ఉంటాయంటే అలాంటి, అంటే వాళ్ళకి ఎలా ఈ స్క్రీన్ ప్లే. ఆ రోజుల్లో ఏమీ లేదు, కెమెరా లేదు, నథింగ్, ఏమీ లేదు. వాళ్ళ విజనే ఒక సినిమా లాగా అనమాట. అవునవునవును సార్. అలా గ్రేట్ బుక్స్, కొత్త ఒక్కొక్క బుక్లో ఒక వెరైటీ. కమర్షియల్ రైటర్స్ ఆల్సో. అయన్ ర్యాండ్ గారు, ఆవిడ నాకు తెలియదు బిగినింగ్లో. సిసిల్ బి డిమెల్ గారు ఒకసారి కార్ డ్రైవ్ చేసుకుంటూ స్టూడియోలోకి వెళ్తుంటే ఆవిడ బయట వెయిట్ చేస్తుంటే ఈ పిక్చర్ అప్ ఆవిడకి లిఫ్ట్ ఇచ్చారు. లిఫ్ట్ ఇస్తే వెళ్ళి, సార్ మీ ఇట్లా స్టోరీ ఉంది, నేను రైటర్ అది చెప్తే ఎవరు సినిమా ఫీల్డ్లో ఆవిడకి అవకాశం ఇవ్వాల. అబ్బో ఈ కథలన్నీ మనం సినిమాలు ఎలా తీస్తామని. తర్వాత ఆవిడ సినిమాలంటే చిరాకు పుట్టి వెళ్ళి ఆవిడ మొదలుపెట్టిన తర్వాత యూనో ఆ రోజు నా ఇంటర్వ్యూలో నేను ఆర్జీవి గారు మీతో చెప్పిన ఆ మాట నేను కంప్లీట్గా ఏకీభవిస్తాను. ఈవెన్ ఐ డోంట్ లైక్ హర్, బట్ ఐ లైక్ హర్ స్టైల్ ఆఫ్ రైటింగ్. ఆవిడ శైలి టెరిఫిక్ అనమాట. అలా ఎన్నో కథలు ఉన్నాయి. అలాంటి కథలు మార్గరెట్ మిచెల్ మీరు వినే ఉంటారు. అంటే ఈరోజు వరకు ఆవిడ మళ్ళీ ఇంకో బుక్ రాయలేదు. గాన్ విత్ ది విండ్ బుక్ రాసిన తర్వాత అంతకంటే బెటర్ నేను రాయలేనని మళ్ళీ రాయలేదు. ఎంత పెద్ద హిట్ ఆ సినిమా కూడా. అవును బా. అందులో 2-3 సీన్ నేను లేపాను కూడా. అంటే కాపీ కొడతాం కాదు, ఇన్స్పైర్ అయ్యారు. ఓకే, చాలా బాగుంది ఇక్కడ. సార్ ఇక్కడ ఐ వాంట్ టు ఆస్క్ యూ క్వశ్చన్ సార్. మీరు చేసిన సినిమాల్లో కొన్ని హిట్ ఫిల్మ్స్ అన్ని రీమేక్స్. వై డిడ్ యూ చూస్ రీమేక్స్? అంటే నేను చూస్ చేసుకున్న రీమేక్ ఒకటి, నువ్వే కావాలి. ఎందుకంటే అప్పుడు రవికిషోర్ గారు తీసుకెళ్ళి చెన్నైలో 2 సినిమాలు చూపించారు. నరసింహ మోహన్ లాల్ గారిది, నిరం ఇది చూపిస్తే నేను నిరం చేద్దామండి, బాగుంది ఇది. అప్పుడు రవికిషోర్ గారు అదే అన్నారు, నువ్వు ఇప్పుడే కొత్తోడితో చేసావు స్వయంవరం, మళ్ళీ ఇప్పుడు కొత్తోడితో సినిమా అంటున్నావు. నరసింహ అంటే పెద్ద హీరో, వెనకాల ఫైనాన్షియర్ ఉన్నాడు. మనం పెద్ద హీరో సినిమా అంటే తీసుకెళ్ళటం, చూపిస్తాం, డేట్లు వస్తాయి, సినిమా తీసేయచ్చు. కొత్త హీరో అంటే ఇప్పుడు 1 crore సంథింగ్ అవుతుంది. అంత రిస్క్ చేయలేము. అంటే నేనేమో ఇదే బాగుందండి, బట్ ఇందులో పంచ్ ఉంది. నరసింహ అంతా మోహన్ లాల్ గారి మ్యాజిక్. ఆయన ఈ కెన్ జస్ట్ క్యారీ ది ఫిల్మ్, ఏదో మ్యాజిక్ ఉంటుంది. అలా జరిగిందనమాట. నేను చూస్ చేసుకుంది అది. క్లాస్మేట్స్ అనేది రామ్తో సినిమాకి లొకేషన్ చూస్తానికి వెళ్ళాం. అప్పుడు క్లాస్మేట్స్ అక్కడ చూడటం జరిగింది. తర్వాత ఆ డైరెక్టర్ని పిలిచి మేము అందరం కలిసి భోజనం చేసాం. తెలుగులో చేయాలనుకున్నప్పుడు ఆయన మాట్లాడుకున్నారు. సడన్గా వాళ్ళకి ఏదో చిన్న ఇష్యూ వచ్చి హీ వాక్డ్ అవుట్ ఆఫ్ ది ఫిల్మ్. అప్పుడు ఈయన కొనేసారు ఎక్కువ డబ్బులు పెట్టి రీమేక్ రైట్స్. తర్వాత మసాలా అనేది కూడా వాళ్ళు రైట్స్ అయితే తీసేసుకున్నారు. యాక్చువల్లీ వేరే డైరెక్టర్ అనుకున్నారు, యాండ్రూ కెమెరామెన్, తమన్ మ్యూజిక్ అంతా సెట్ అయిన తర్వాత నేను ఎంటర్ అయ్యాను. నన్ను వచ్చి అడిగారు తర్వాత, అంటే నేనుగా వెళ్ళలేదు, నన్ను వచ్చి అడిగారు ఏదో సంథింగ్ ఏదో ఇష్యూ వల్ల నన్ను అడిగితే ఓకే అండి
బట్ ఆ సినిమా చూశాను నేను, నాట్ ఎ గ్రేట్ ఫిల్మ్ సగం, కానీ దాన్ని మనం వీళ్ళిద్దరూ క్యారీ చేసేయగలరు, వెంకటేష్ గారు, రాము అని అనుకున్నాం. వాళ్ళంతా చాలా బాగా చేశారు, ఎవ్రీథింగ్ వెంట్ వెల్ అండ్ ఇట్స్ ఎ సక్సెస్ఫుల్ ఫిల్మ్. కానీ నా నుంచి ఎక్స్పెక్ట్ చేసే డ్రామా ఏమీ లేదు అందులో. అంటే ఇట్స్ ది ప్రిమైజ్ ఆఫ్ ది ఫిల్మ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఫేక్. సో అందువల్ల కొంచెం సెట్ కాలం. అట్లాగే జిలేబీ కూడా, జిలేబీ ఫస్ట్ వాళ్ళు ఒక ఇది కాన్సెప్ట్ సినిమా అనుకుని కమల్ని, వన్ ఆఫ్ ది 4 బాయ్స్ అనుకుంటే ఫస్ట్ కమల్ని అడిగారు. కమల్ నన్ను అడిగాడు, డాడ్ నాకు ఇది మ్యాచ్ అవుతుందా సార్ చూడండి అంటే, నేను చూసి కాలేజ్ కుర్రాడు సరదాగా ఉంటుందా, ఓకే ఫస్ట్ ఫిల్మ్ అలాగే ఉండాలి చేసేమన్నా. తర్వాత నన్ను అడిగారు వాళ్ళు త్రూ కమల్, మీరు చేస్తే బాగుంటుంది అంటున్నారు డాడీ అని. నేను చేయాలంటే నేను ఈ స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకున్నాను. నాకు ఇట్లాంటిది ఇదంటే ఫుల్ మీల్స్లో ఉంటుంది, అది ఓన్లీ హ్యూమర్. బట్ కొంచెం ఇంట్లో బ్లాక్మెయిల్ ఉంటుంది కదా, అన్నం అది వడ్డించేటప్పుడు అందరికీ చేస్తారు, సొంత కొడుక్కి ఏం చేయట్లేదు. సరే సరే అని చేసాను. అది నేను చూస్ చేసుకుని చేసింది కాదు, కానీ ఐఎమ్ స్టిల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్ ఫిల్మ్. మొత్తం ఆ సినిమా మీకు అసలు బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ గ్యాప్ ఉండదు, అంత బాగా చేశారు. ఆల్ గుడ్ యాక్టర్స్ అందరూ చాలా బాగా చేసాం, కానీ ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్ళలేకపోయాం. అందుకే నేను వెంటనే చేయాల్సి వచ్చింది. ఐ జస్ట్ వాంటెడ్ టు మేకప్ ద టైం. అదంతా చేసాం, బోల్డ్ చాలా కష్టపడి చేసాం అందరూ, కొన్ని కుదరవు అంతే. వెంటనే ఇది చేసాం. లెట్స్ సీ ఇంకో 2 రోజులు. సార్ ఐ వాంట్ టు ఆస్క్ యూ, వన్ ఆఫ్ ద ఫైన్ ఈ యంగ్స్టర్స్ లవ్ స్టోరీస్ క్యారెక్టర్స్లో తరుణ్ ఒక సెన్సేషన్ ఒక టైంలో. తరుణ్ ఎందుకు తర్వాత ఫేడ్ అవుట్ అయ్యారు? అంటే నేను తర్వాత భలే దొంగలు కూడా మళ్ళీ ట్రై చేసి, భలే దొంగలు కూడా చాలా ఎంటర్టైనింగ్ ఫిల్మ్. అందరూ అనుకుంటారు అది బంటి ఆర్ బబ్లీ అని, కానే కాదు. వికీపీడియాలో అలాగే ఉంది, రీమేక్ ఆఫ్ బంటి. అదే చెప్తాను, అసలు ఎవరు సినిమాలు చూడకుండా రాసేస్తున్నారండి. తప్పు ఏంటంటే బానీ అండ్ క్లైడ్ అని 1969లో ఫిల్మ్. బానీ అండ్ క్లైడ్ అయ్యో అసలు ఫేమస్. బానీ అండ్ క్లైడ్ని వాళ్ళు తీశారు, జీన్ హ్యాక్మన్ బదులు అమితాబ్ గారు చేశారు. నేను జీన్ హ్యాక్మన్ బదులు జగపతి బాబు గారిని ఇక్కడ. సో కానీ మన స్టోరీ వేరు, వాళ్ళ స్టోరీ వేరు. ఇక్కడ స్టోరీ అసలు చిన్నపిల్ల క్యారెక్టర్ ఉంటుంది బ్యూటిఫుల్గా. ఆ అమ్మాయి కొంచెం ఆరోగ్యం బాగుండదు, హాస్పిటల్లో ఉంటుంది. అప్పుడు ఇలియానా అడుగుతుంది, ఆ అమ్మాయికి మనం హెల్ప్ చేద్దాం. నేను ఇంకొక కైండ్ ఆఫ్ నేరేషన్, అంటే నా డ్రామా అంతా పెట్టడం కోసం అని చేశాను. వాళ్ళది వేరు మనది వేరు, కానీ అదేదో హిందీలో చూసి మనం తీసాం. ఓన్లీ ఐశ్వర్యరాయ్ గారి సాంగ్ లాంటిది మాత్రం దీంట్లో పెట్టాం. అలాంటిది ఐటెం సాంగ్ బాగుందని, ఐటెం సాంగ్ లాగా ఆ స్పెషల్ సాంగ్ ఉంటే బాగుంటుందని పెట్టడమే, కానీ ఇట్స్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ స్క్రిప్ట్. అలా తర్వాత తరుణ్కి నేను చెప్పాను అప్పుడు కూడా, అందరు యాక్షన్ ఫిల్మ్స్ చేసి యాక్షన్ హీరోగా నువ్వు అక్కర్లా, నువ్వు చేయక్కర్లా, యూ నీడ్ నాట్. నీ ఆడియన్స్ నీకు ఉంటారు, నీ సినిమా నీ ఐడెంటిటీ నీకు ఉంటుంది. ఇప్పటికీ పీపుల్ మిస్ హిమ్ సార్. యా అదే మిస్ హిమ్. సో యూ డూ యూర్ రొమాంటిక్ ఫిల్మ్స్, యూ డూ నీ డ్రామా, అండ్ ఈజ్ ఎ గుడ్ యాక్టర్ ఆల్సో. నేను అప్పుడు ఎగ్జాంపుల్ కూడా చెప్పేవాడిని. ఒక పక్కన అమితాబ్ బచ్చన్ గారి సినిమాలు ఆడుతుంటే అమోల్ పలేకర్ గారి చిన్న చిన్న సినిమాలు పెద్ద హిట్లు, చోటీ సి బాత్, అట్లా అలాంటి ఎన్ని క్లాసిక్స్ అన్నమాట, చిచ్చోర్. అమితాబ్ గారి సినిమాలు ఎంత హిట్ ఆ రోజుల్లో, అంత క్లాసీ ఫిల్మ్స్, వాట్ మ్యూజిక్ అంత బాగుంటాయి. అందుకని ఎవరు ఇంకొకళ్ళ లాంటి సినిమాలు చేయడానికి నేను అందుకే ఇంకొకళ్ళ సినిమా తీయడానికి ట్రై చేయను. నాకు నచ్చిన స్క్రిప్టే, నాకు ఇష్టం వచ్చినట్టే దాన్ని ప్రాపర్గా చేయడానికి ట్రై చేస్తాను. సో అప్పుడు తరుణ్ యాక్షన్ ఫిల్మ్స్ కోసం వెయిట్ చేస్తే నాకు ఫీలింగ్. తర్వాత తను ఒక ఇది కూడా చేసినట్టున్నాడు, 2-3 సినిమాలు లేవు, బట్ అవన్నీ చేయక్కర్లేదని నా ఫీలింగ్. కానీ ఈజ్ ఎ వెరీ ఇంటెలిజెంట్ బాయ్. తను ఏదో ఈజ్ ప్రాబ్లీ వెయిటింగ్ ఫర్. కొన్నిసార్లు కుదురుతాయండి, తను తప్పని కూడా మనం చెప్పలేం, కొన్ని కుదరవు, సెట్ అవ్వలేదంతే చెప్పలేము. ఎనీ టైమ్ ఎనీబడి కెన్ కమ్ బ్యాక్. అవును, వి ఆల్ అంటే ఇప్పటికే అనిపిస్తుంది. రోజారమణి గారితో మాట్లాడినప్పుడు కూడా వారు కూడా అదే అంటారు, వీళ్ళు మంచి స్క్రిప్ట్ కోసం వెయిటింగ్ అని చెప్పి. ఇస్ దర్ ఎ పాసిబిలిటీ సార్ విజయ్ భాస్కర్ గారు తరుణ్ కాంబినేషన్లో? ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది స్క్రిప్ట్. ఎనీ టైమ్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. స్క్రిప్ట్ కరెక్ట్గా సెట్ అవుతాను. నేనేమంటానంటే స్క్రిప్ట్ ఆల్రెడీ పిలుస్తుంది. వీడిని అలాగే పిలిచింది కమల్ని,
ఆల్రెడీ సినిమా స్టార్ట్ అయిపోయింది, వాడికి కూడా తెలుసు ఇద్దరు ముగ్గురితో జరగాల్సింది అయిపోయింది. ఇది చేద్దామన్న ఉద్దేశం కూడా అనుకోలే, అలా కుదురుకుంది అంతే. టప్మని అది అయిపోయింది జిలేబీ. మరి ఇప్పుడు స్క్రిప్ట్ రెడీగా ఉంది, అందుకని చేస్తాం. కుదిరితే కొన్ని అలా సెట్ అవుతాయి. అవును సార్. అలాగే సార్, కాస్టింగ్ విషయంలో ఇంకొక ప్రశ్న మీరు ఏమనుకోకపోతే సార్, నాట్ ఎట్ ఆల్. అందరూ కొంచెం హెసిటేట్ చేస్తారు కట్రీనా కైఫ్ గారిని కాస్ట్ చేయడానికి. ఆవిడ ఎంత చూడడానికి ఎంత బాగుంటారో ఆవిడకి యాక్టింగ్ రాదని కొంతమంది ఫీల్ అవుతారు. ఇది నాకు తెలియదు సార్, ఐఎమ్ నాట్ కాంపిటెంట్ టు జడ్జ్, ఓన్లీ యాజ్ అన్ ఆడియన్స్ ఐ కెన్ ఎంజాయ్ యువర్. బట్ కొంతమంది డైరెక్టర్లు ఫీల్ అవుతారు. మీరు అంటే డిడ్ యూ హ్యావ్ అ డిఫికల్ట్ టైం ఆవిడని డైరెక్ట్ చేయడం? అయ్యో మామూలుగా కాదు, వెరీ డిఫికల్ట్ టైం. కానీ నేనేమంటాను, షీఈ్ ఎ వెరీ హార్డ్ వర్కింగ్ గర్ల్. షేక్స్పియర్ గారి కొటేషన్ ఒకటి ఉంటుంది, he who knows and knows that he knows is a wise man, seek him. He who knows and knows not that he knows is asleep, wake him. అదే. He who knows not and knows that he knows not is a child, teach him. He who knows not and knows not that he knows not is a fool, shun him. సో షీఈ్ అ చైల్డ్ అయితే. తనకు తెలుసు, అది కరెక్ట్ మాట చెప్పారు, తనకు తెలుసు తనకు తెలియదని, అది గొప్ప జ్ఞానం. ఠాగూర్ గారు ఏమంటారు, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, ది గ్రేటెస్ట్ నాలెడ్జ్ ఈజ్ టు నో వాట్ యూ డోంట్ నో. కరెక్ట్ సార్. తనకు తెలుసు నాకు రాదని. అట్లా హార్డ్ వర్కింగ్ అని నేను ఎందుకన్నా అంటే, ప్రతి మైన్యూట్ డీటెయిల్ అడిగి తనకు అంటే బాడీ లాంగ్వేజ్ లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కోసారి నేను సరిగ్గా కూర్చో, పళ్ళు టీక్కరు, గ్రాండ్ ఫాదర్ ఉన్నారు పక్కన, కొంచెం సరిగ్గా నువ్వు సర్దుకొని కూర్చో, తెలియదు తనకు అది. అంటే వాళ్ళు దే బ్రాటప్ ఇన్ ఎ డిఫరెంట్ అట్మాస్ఫియర్. తెలుగు అమ్మాయి ఎలా ఉంటుంది అనేది లేదు. ప్రిన్సెస్గానే ఉండాలి, రాయల్గా ఉండాలి, కానీ చాలా మర్యాదగా, చాలా లవబుల్గా ఉండాలి. అట్లా అమ్మాయిని తీసుకొచ్చి ఫస్ట్. మీ చాయిస్ అయినా సార్? యా, యాక్చువల్లీ నా చాయిస్ కాబట్టే ప్రొడ్యూసర్కి అంత టఫ్ అయిపోయింది. ఆ అమ్మాయిని ఒక యాడ్లో చూశాను, చాలా బాగుంది ఈ అమ్మాయి, పిలిచాం, కథ చెప్పాను, ఓకే నేను ముంబై వెళ్ళాను, అంతా అయిపోయింది. తర్వాత అమ్మాయి రాదు, ఒప్పుకోవట్లే, ఇక్కడికి పిలిచాము, మామూలు ఫోటోషూట్ కూడా చేసాం వెంకటేష్ గారితో. చేస్తే తర్వాత వెళ్ళిపోయింది సైలెంట్. వీళ్ళు అడ్వాన్స్ ఇస్తుంటే కూడా తీసుకోవట్లే. వీళ్ళు లేదని వేరే అమ్మాయిని చూస్తాం, ఎంతోమందిని మీ సోకాల్డ్ బ్యూటీ క్వీన్స్ అందరినీ ఇక్కడే పిలిపించారు. సురేష్ గారు మొత్తం అందరినీ అక్కడే రామానాయుడు స్టూడియోలో అందరితో ఫోటోషూట్. సో నాకేమో ఆ అమ్మాయి మీదే ఉంది. వీళ్ళందరూ ఒకేసారి అక్కడ ఆల్రెడీ మనకి మంచి హిట్ హీరోయిన్లు ఉన్నారు, పేరు వద్దులేండి, వాళ్ళని పెట్టుకుందామని. బట్ నేను అన్నా వీళ్ళందరూ ఒకేసారి, కానీ మల్లీశ్వరి కాదు. మల్లీశ్వరి అంటే మన ఊహల్లో ఉన్న అమ్మాయి లాగానే ఉండాలి, ముందే చూసేసిన అమ్మాయి ఉండకూడదు. అవును. అందుకని అంటే ఆ అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేయటమే అలా, రోజు పెటల్స్ అంతా చీకాలు. ఆ ప్రిన్సెస్ మీరు చూసారో చూడలేదు, రోమన్ హాలిడే క్లాసిక్ ఉంది, రోమన్ హాలిడే, ఆడ్రీ హెప్బర్న్. నాకు ఆ సినిమా అంటే నాకు పిచ్చి అనమాట. గ్రెగరీ పెక్ అసలు కాన్సెప్చువల్లీ ఒక కామన్ మ్యాన్ అండ్ ఎ ప్రిన్సెస్ వాళ్ళ మధ్య ప్రేమ అనే ఐడియాకి బేస్ అది రోమన్ హాలిడే. నాకు అనిపించింది ఇట్స్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ. నేను అందుకే ఇందాక నన్ను ఇన్స్పైర్ అవుతాం అంతే, కాపీ కొట్టం. సో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ బ్యాంక్ ఎంప్లాయీ మామూలు అలా ఒక ప్రిన్సెస్కిను, ఎందుకంటే వెంకటేష్ గారితో మేము చేస్తాం ముందు, నువ్వు నాకు నచ్చేదంతా మంచి ఎంటర్టైనింగ్గా అంతా చేస్తాం. ఇప్పుడు ఇంకొకటి ఏదో కొత్త కథ చేయాలి. సో దాని కంటిన్యూషన్ పెళ్ళికాని ప్రసాద్ అదే క్యారెక్టర్, నువ్వు నాకు నచ్చే తర్వాత మనం ఇంకోటి ఏదో డిఫరెంట్గా చేయాలి. అందుకని ఒక ఐడియాగా ఒక ప్రిన్సెస్ ఇది ఇట్లా అనుకుని రోమన్ హాలిడే అనుకుని దాన్ని అలాంటి ఒక కాన్సెప్ట్, కథ వేరు, జస్ట్ అలా ఓన్లీ బిట్వీన్ ఎ కామన్ మ్యాన్ అండ్ ఎ ప్రిన్సెస్ అలా చేసుకుంటూ వెళ్ళాం. సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ లవ్ స్టోరీ కంటే ముందు కాన్సెప్ట్, క్యారెక్టరైజేషన్ ఇంపార్టెంట్ చాలా, నా ఫీలింగ్. రైట్. క్యారెక్టర్లో ఉండాలి, కామెడీ కానీ రొమాన్స్ కానీ. ఇంతకీ ఆవిడ అడ్వాన్స్ ఎప్పుడు తీసుకుంది సార్? అది తర్వాత రావట్లా. నేను ఒకసారి అమ్మాయితో మాట్లాడతానండి, వన్ ఫైనల్, ఐ జస్ట్ వాంట్ టు హ్యావ్ వన్ ఫైనల్ వర్డ్ విత్ హర్, తర్వాత వదిలేద్దాం. లేదు భాస్కర్ కుదరట్లేదు, 3 నెలలు అయిపోయింది, మరి మనం అన్నాళ్ళు వెయిట్ చేస్తాం వెంకటేష్ గారి డేట్స్. అప్పుడు చివరికి ముంబై వెళ్ళి ఒకసారి రమ్మని చెప్తే వచ్చింది తన హోటల్. అప్పుడు వేరే హీరోయిన్తో అగ్రిమెంట్కి ఆల్రెడీ వచ్చి వెళ్ళిపోయారు అనమాట సురేష్ గారు కూడా. ఎవరో చెప్పనన్నారు కాబట్టి
సోనాలి బింద్రే. సోనాలి. సోనాలి బెండ్రే. ఓకే ఓకే. నేనేం చెప్పానంటే సోనాలి నాకు చాలా ఇష్టం అండి. వెరీ ప్రొఫెషనల్ గర్ల్, వెరీ ప్రొఫెషనల్, వెరీ గుడ్ యాక్టర్. కానీ మల్లీశ్వర్ కాదు, ఎందుకంటే ముందే చూసేసాము. నేనే మన్మధుల్లో చేసేసాను, అందుకని మల్లీశ్వర్ కొత్తగా ఉంటే బాగుండదు. బట్ ఆల్రెడీ ఇక లేకపోతే అదే చాయిస్ అనుకున్నాను. తను కానీ ఒప్పుకోకపోతే ఇప్పుడు నేను వెళ్ళి ఏంటి కెట్రినా వాట్స్ యువర్ ప్రాబ్లం, ఎంతో ఎక్సైట్ అయిపోయి కథ చెప్పినప్పుడు జంప్ రేటెడ్ యూ సెడ్ అబ్బా నాకు ఇలాంటి క్యారెక్టర్ ఇస్తున్నారా, చాలా సంతోషం, యు ఆర్ సో ఎక్సైటెడ్. మరి ఏమైంది, వాట్స్ ఆల్ దిస్, నీకు ఏమన్నా పేమెంట్ గురించి ఏమన్నా ప్రాబ్లమా, షుడ్ ఐ టాక్ టు సురేష్ గారు? లేదు నాట్ పేమెంట్, నథింగ్. దెన్ టెల్ మీ ఎందుకు ఆగుతున్నావు అంటే ఐఎమ్ స్కేర్డ్ అని. వై ఆర్ స్కేర్డ్ అంటే ఐ డోంట్ నో ద లాంగ్వేజ్ అంది. ఓకే యు నో హిందీ అండ్ నో అంది. దెన్ ఇట్స్ వన్ అండ్ ది సేమ్, యూ డోంట్ నో హిందీ, యూ డోంట్ నో తెలుగు. అంతే కదా. ఎనీవే దట్స్ మై ప్రాబ్లం. అదే మనం చూద్దాం, 2 రోజులు నీకు నచ్చకపోతే వదిలేద్దాం. అప్పుడు ఓకే ఐఎమ్ ఇన్ 2 minds. లెట్స్ అంటే రెండు డ్రెస్సులు తెప్పించి 2 days రెండే 2 డ్రెస్సులు తీసుకుని వైజాగ్లో ఫస్ట్ షెడ్యూల్. ఫస్ట్ రెస్టారెంట్లో సీన్, వాట్ ఆర్ మై లైన్స్ టుడే అంది. నో లైన్స్. ఆ బుక్ చదువుతూ ఓన్లీ ఎక్స్ప్రెషన్లు. వెంకటేష్ గారు చెప్తుంటారు, నువ్వు నన్ను చేసుకున్నావు అనుకో నీకు రోజు 3 మల్లెపూలు, వారానికి ఒకసారి సినిమా, నెలకోసారి, సంవత్సరానికి ఒకసారి ఊటీ, ఇవన్నీ చెప్తుంటాడు. ఈ అమ్మాయి ప్రిన్సెస్, ఆ అమ్మాయికి ఈయనన్ని పర్క్స్ చెప్తుంటే ఆ అమ్మాయి చిన్న ఎక్స్ప్రెషన్లు ఇలా బుక్ చదువుకుని చూడాలి ఇంతే. 2వ రోజు కొంచెం కంఫర్టబుల్గా ఇఫ్ దిస్ ఈజ్ హౌ ఇట్స్ గోయింగ్ టు బి దెన్ ఐఎమ్ ఫైన్ అంది, నాకేం ప్రాబ్లం లేదు. అలాంటి అమ్మాయి చివరికి వెళ్ళేసరికి క్లైమాక్స్ 3 పేజీల డైలాగ్స్ అవి మొత్తం నేర్చుకుని అప్పుడు నన్ను అంది, యూ హ్యావ్ చీటెడ్ మీ సార్, యూ టోల్డ్ మీ యూ నీడ్ నాట్ బై హార్ట్ ఆల్ దోస్ లైన్స్, నేను మేనేజ్ చేస్తానని చెప్పారు. ఫస్ట్ అంతా అలాగే చేశారు, ఫస్ట్ చిన్న సీన్లు, డైలాగ్ లేని సీన్లు. ఇప్పుడు 3 పేజీలు ఇచ్చి నన్ను నేర్చుకోమంటున్నా. నన్ను నీకే పేరు వస్తుంది, నువ్వు చెప్పకపోతే నీ తల వెనకాల కెమెరా పెట్టి తీసేస్తా, నాకు పేరు వస్తుంది అంటే అమ్మమ్మ వద్దు, నాకు పేరు రాపోయిన పర్లే మీకు రాకూడదు అని వెళ్ళింది. అలా సరదా చెప్పుకున్నా సార్. డబ్బింగ్ సునీత గారు డబ్బింగ్ తను ఎక్కడ చెప్తుందండి, అసలు. అండ్ ఈవిడ నాకు బాగా సోనాలి బింద్రేకి కానీ తనకు కానీ చాలా, సునీత గారు నాకు, సవితారెడ్డి అని ఆవిడ వీళ్ళందరికీ రిచా పల్లోడ్ వీళ్ళందరికీ అట్లా మేకప్ చేసేవాళ్ళం. అంటే ఏ గ్రూప్ ఆఫ్ టెక్నీషియన్స్ హూ ఆర్ వెరీ సిన్సియర్ మేక్ ఎ గ్రేట్ ఫిల్మ్. ఒకళ్ళ వల్ల ఇద్దరి వల్ల అవ్వదండి, ఇంతమంది ఉండాలి. ఆ అమ్మాయి ఎంత పెర్ఫామ్ చేసినా కూడా ప్రాపర్ వాయిస్ మాడ్యులేషన్ లేకపోతే నేను డబ్బింగ్ అంతా దగ్గరుండే చెప్పిస్తాను. ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ ఉచ్చారణ అండ్ నా వర్డ్స్ కానీ, మాటలు, ఎక్స్ప్రెషన్ నేను దగ్గరుండి చెప్పిస్తాను. ఆల్ మై ఫిల్మ్ అంటే హీరోయిన్లకే కాదు, ప్రతి ఒక్క క్యారెక్టర్. ఎందుకంటే మనం ఏం షూట్ చేసామో మనకే తెలుసు, అది రావాలంటే మనం దగ్గరుండి చేయించాలి. అట్లా వీళ్ళందరూ కలిసి కష్టపడితే ఒక కెట్రినా తయారైంది. కానీ తను అసలు డాన్స్ అంటే ఏంటో తెలియదు తనకి, ఇండియన్ డాన్స్. అలాంటిది ఇప్పుడు ఎంత బాగా డాన్స్ చేస్తుంది, వెరీ హార్డ్ వర్కింగ్. సో కష్టపడితే చాలండి, ఎప్పుడోసారి వస్తుంది బ్రేక్. గ్రేట్ పాయింట్ సార్. అయితే మొత్తానికి వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ ఫిల్మ్ బికాస్ సార్ మీరు అన్నట్టుగా ఒక మంచి చక్కటి హాయిగా ఉండే అందరితో కలిసి చూసే సినిమా చూసి చాలా రోజులైంది. ఒకటి బాగా ఖర్చు పెట్టి తీస్తారు కాబట్టి వాళ్ళు ఎవరు ఎంత ఖర్చు పెట్టినా ఆడియన్స్కి అనవసరం. యాక్చువల్లీ సినిమాలో అంటే ఖర్చు పెట్టి తీసే సినిమాలు కొన్ని ఉంటాయి, కష్టపడి తీసే సినిమాలు కొన్ని ఉంటాయి. కష్టం ఇంపార్టెంట్, ఖర్చు కాదు. అవును కదా సార్. బట్ రెండు ఉండే కల్కి గురించి మీ అభిప్రాయం ఏంటైతే? అంటే అది నిజం చెప్పాలంటే ఆ సినిమాలో నాకు అన్నిట్లోకి నచ్చిన ఎలిమెంట్ ఏంటంటే ఒక్క వల్గర్ వర్డ్ ఉండదు, ఒక్క వల్గారిటీ. కానీ ఈ రోజుల్లో ఏ సినిమాలో ఏ సీన్ వస్తుందని భయం వేస్తుంది. కొన్ని సినిమాలు చూస్తుంటే థియేటర్కి వెళ్ళి కూర్చుంటే కొంచెం ఎంబారసింగ్ మూమెంట్స్ వస్తాయేమో అని భయంగా ఉంటుంది. అలా లేకుండా ఉంది కల్కి. దట్స్ ది ఫిల్మ్ స్ట్రెంగ్త్ అన్న ఫీలింగ్. విజువల్గా వండర్ఫుల్. ఇప్పుడు జార్జ్ లూకాస్ లాగా లార్జ్ క్యాన్వాస్ తీసుకుని తీశారు, మీకు స్టార్ వార్స్ లాంటిది. మనకి కొత్త విజువల్ అనమాట. యు ఆర్ ఓన్లీ సీయింగ్ దోస్ థింగ్స్ వెన్ యు ఆర్ లైక్ ఎ కిడ్. ఆ రోజుల్లో
తర్వాత మన తెలుగు సినిమాలకి అది రావటం అంటే చాలా మంచి పరిణామం. అండ్ నాకు ముఖ్యంగా నచ్చింది ఏంటంటే ఎటువంటి వల్గారిటీ లేదు, ఇది లేదు, క్లీన్గా ఉంది, ఫ్యామిలీ అందరూ కూర్చొని చూడొచ్చు. ఏదో చిన్న చిన్న అందులో తప్పులు ఉన్నాయి, మహాభారతాలు రామాయణాలు అవన్నీ పెద్ద ప్రాబ్లం ఏం కాదండి. అదే అదే డైరెక్టర్ సెన్సిబిలిటీస్ అండ్ వాళ్ళ ఇది ఇష్టం. యా ఇట్స్ ఎ క్లీన్ ఫిల్మ్ బేసికలీ. అందుకనే క్లీన్ ఫిల్మ్ 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందంటే మనకి ఇంకా సంతోషం. ఓ వల్గర్ సినిమా కలెక్ట్ చేసిన దానికంటే క్లీన్ సినిమా కలెక్ట్ చేసి అలాంటివి కూడా చూసాంగా చాలా. చూసారు. బట్ సార్ యాక్చువల్లీ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇప్పుడు బాగా వాక్ స్వాతంత్రం లాగా దర్శకత్వ స్వాతంత్రంలో అదే అందరూ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పుకుంటున్నారు ఓపెన్గా. దట్ యూనో వీ బిలీవ్ దట్ ఈ సీన్ అవసరం, ఈ న్యూడిటీ అవసరం అని జస్టిఫై. బట్ నెవర్దలెస్ ఇస్ అ మార్కెట్ ఫర్ ఎవ్రీథింగ్ అన్నట్టు ఇప్పుడు చక్కగా తెలుగింటి ఆడియన్స్కి మీరు ఇస్తున్నారు. లాస్ట్ కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ సార్. మీ దృష్టిలో చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, తరుణ్, ఇంకా మీరు డైరెక్ట్ చేసిన హీరోలు అందరూ ఇంక్లూడింగ్ కమల్, హూ ఇస్ ద మోస్ట్ హ్యాండ్సమ్? అయ్యో హ్యాండ్సమ్ ఒకళ్ళు హ్యాండ్సమ్ ఒకళ్ళు కాదని చెప్పలేమండి. కాకపోతే మీకు మన్మధుల్లో ఆయన స్టైల్, అసలు మన్మధుడిలో నాగార్జున గారు ద బెస్ట్ ఇన్ హిజ్ ఎంటైర్ లుక్ హెయిర్ స్టైల్ కూడా భలే సెట్ మీరు అంటే ఒక లుక్ సెట్ చేశారు ఆయన. అసలు అంటే నాగార్జున గారిలో ఒక స్టైల్ ఆయన బాడీలోనే ఉంది. నేను ఇన్ఫ్యాక్ట్ దానికి టార్గెట్ చేసి స్క్రిప్టింగ్ చేసాం మేము, ఆయనకి మ్యాచ్ అయ్యే విధంగా ఉండాలని. అలాగే వెంకటేష్ గారు బయట ఎంత హ్యాండ్సమ్ ఉంటారు, ఫిజిక్, పర్సనాలిటీ. చిరంజీవి గారిది ఒక కైండ్ ఆఫ్ చామ్, అంటే ఈ జస్ట్ ఆయన అంటే అక్కడికి వచ్చారని అంటే ఈ విల్ బీ ది స్టార్ ఆఫ్ దట్ ప్లేస్. ఏ రూమ్కి వచ్చినా ఈ విల్ డామినేట్ ది హోల్ అట్మాస్ఫియర్. మిగతా వాళ్ళందరినీ డామినేట్ చేస్తారు. అట్లా కావాలని చేయరు, బై హిమ్సెల్ఫ్. అంటే తెలియని వాళ్ళందరిలో ఒక అరిస్టోక్రసీ ఉంటుంది. ఐ హ్యావ్ సీన్ దట్. ఇక మిగతా వీళ్ళందరూ ఆల్ దీస్. తరుణ్ ఈజ్ అ వెరీ, ఆ రోజుల్లో వయసులో ఉన్నప్పుడు చాలా బబ్లీగా, చాలా ఇదిగా, అండ్ యూనో వెరీ ఎనర్జెటిక్. అసలు మీకు పాటల్లో డాన్స్ అది చూస్తే చాలా లవ్లీగా ఉంటాడు అనమాట, బాయ్ నెక్స్ట్. అలా వేణు, ఆ రోజుల్లో వేణు మంచి స్టైలిష్ సూట్స్, సాంగ్స్ అన్నీ చేసినప్పుడు ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ చెప్పలేను. రామ్ ఎంత స్టైల్గా ఉంటాడు. మీనాక్షి సాంగ్ ఉంటుంది, ఒకసారి చూడండి తన స్టైల్ అంత చూడాలంటే. అట్లా ఎవ్రీబడి ఒక్కొక్కళ్ళు నేను వాళ్ళ బెస్ట్ని బయటికి తీసుకురావడానికి నేను చూసేదల్లా వాళ్ళలో ఏముందో దాన్ని. నాగార్జున గారిలో మీకు ఆయన క్యారెక్టరైజేషన్లో ఆయన స్టైల్ అంతా కనిపిస్తుంది. అవును, ది వే వాక్స్, టాక్స్, ఎవరన్నా తిట్టినా చేసిన, మళ్ళీ సోఫిస్టికేషన్. అలా ఈయన వెంకటేష్ గారిలో ఈ సో రియల్, వెరీ రియల్. సో దట్స్ రైట్ వర్డ్, పర్ఫెక్ట్. ఈజ్ వెరీ రియల్. హీ డజంట్ ట్రై టు షో ఆ స్టైలిష్ అదంతా ఏమీ లేదు. ఈ సో రియల్, యూ లవ్ హిమ్ సో మచ్. అట్లా చిరంజీవి గారు కొన్ని సీన్లు, ఆయన కామెడీ ఒకటి మంచి టైమింగ్ అయింది. అయితే మాస్ సినిమాలకి ఎక్కువ మ్యాచ్ అవుతుంది, ఇలాంటి క్లాస్ సినిమాకి మ్యాచ్ అవుతుంది అని నన్ను అడిగారు చాలామంది. అవి రెండు ట్రై చేశాను నేను బ్లెండ్ చేయడానికి. ఐ వాంటెడ్ టు ట్రై ఎ న్యూ బ్లెండ్. కొంతవరకు కుదిరింది, కొంతవరకు కుదరలా. అర్థమైంది అదే. సో సార్, ఇప్పుడైతే ఇప్పుడు ఇన్ని సినిమాలు తీశారు, మీరు లేట్ బ్యాక్గా వచ్చేది వస్తుంది అనే ప్రాప్తం కాన్సెప్ట్లో వెళ్తున్నారు కాబట్టి, మరి మీకంటూ ఒక గోల్ ఆర్ అల్టిమేట్ ఒక ఈ సినిమా తప్పకుండా తీయాలి అనే కథ ఏంటి సార్? వాట్ ఇస్ ద స్టోరీ యూ వాంట్ టు టెల్ ద వరల్డ్? బేసిక్గా సినిమా ఈజ్ మై హాబీ. ఇది అయిపోయింది అనుకోండి, మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ ఐ విల్ బీ లైక్ ఎన్ అప్రెంటిస్ స్టార్టింగ్. స్క్రిప్టింగ్ అంతా చేసుకుని, అఫ్కోర్స్ మన ఖాళీ దొరికినప్పుడు స్క్రిప్ట్లన్నీ చేసేసుకుని రెడీగా పెట్టుకున్నాం, ఇంక్లూడింగ్ డైలాగ్ వర్షన్. అది ప్రతి కథ అంటే ఎవ్రీ ఫిల్మ్ ఈజ్ అన్ యాసిడ్ టెస్ట్. అయిపోయింది, ఇప్పుడు చెప్పేసాం, ఇంకోటి అలా కాదు. మళ్ళీ కథ అంటే మళ్ళీ దీనికి ఎంత కష్టపడ్డామో, ఇందులో కొన్ని తప్పులు చేస్తాం తెలుస్తుంది, అది కరెక్ట్ చేసుకుంటూ మళ్ళీ కొత్త తప్పులు చేస్తుంటాం. ఇట్ ఈస్ అన్ ఎటర్నల్ లెర్నింగ్ ప్రాసెస్. కొన్ని ఆడుతుంటాయి, కొన్ని మనం అనుకున్నట్టు జరిగితే జరగవు, కొన్ని జరిగితే కొన్ని జరగవు. ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఫైనల్, సక్సెస్ ఈజ్ నాట్ ఎటర్నల్. బ్యూటిఫుల్ సార్. అసలు ఎన్ని కొటేషన్స్ మీరు ఎంత చదివారో అర్థమైపోతుంది. అంటే మళ్ళీ విమానాలు కూడా నడిపారు, విమానాలు నడిపారు కదా? నడపడానికి కుదరలేదని సినిమా ఫీల్డ్కి వచ్చాను. ఐ వాంటెడ్ టు బికమ్ ఏ పైలట్. అందుకే నేను కార్ డ్రైవింగ్ కూడా నేర్చుకోవాలి. నడిపితే విమానమే నడుపుతాను, లేకపోతే కారు కూడా నడపను.
అని ఐ డోంట్ నో హౌ టు డ్రైవ్ ఏ కార్. నాకు డ్రైవర్ ఉంటాడు, లొకేషన్ షేర్ చేసి లోపల కూర్చుంటే వాళ్ళు తీసుకురావడం. చాలా ఇట్స్ యాక్చువల్లీ సో వండర్ఫుల్ సార్ మీతో మాట్లాడడం, ముచ్చటించడం. Same ఉషా here. పరిణయం సినిమా ఎప్పుడు సార్ రిలీజ్? 2nd of August. అర్జెంటుగా ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్లు బుక్ చేసుకుని వెళ్ళి చూడాలి సార్. ప్లీజ్ తప్పకుండా హాయిగా. ఖచ్చితంగా ఐ ప్రామిస్ యూ ఐ వోంట్ డిసప్పాయింట్ యూ. అంటే యాజ్ అ ఫిల్మ్ మేకర్ అనమాట. అండ్ మంచి ఫ్యామిలీ అందరూ కలిసి చూడాల్సిన సినిమా. మళ్ళీ ఫ్యామిలీస్ అందరూ థియేటర్కి రావాలి. దాంట్లో నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. మళ్ళీ వీ హ్యావ్ టు గివ్ దెమ్ దిస్ థియేటర్ ఎక్స్పీరియన్స్. అవును. లేకపోతే ఇంత అందమైన మల్టీప్లెక్స్లు కట్టి ఇదంతా ఈ ఖాళీగా ఉంటే చాలా బాధగా ఉంటుంది. అరే ఇంత చక్కటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి కంటెంట్ మనం పాడు చేస్తాం. మీకు సోఫా కంటే కూడా అక్కడ సీన్ బాగుండాలి. సీన్ బాగుంటే సోఫా బాగాలేకపోయినా పర్వాలా. ఇదివరకు అంతా బెంచ్ల మీద చూసేవాళ్ళం సినిమాలు. అవును. అద్భుతమైన సినిమాలు. మనం సోఫాలు బాగు చేస్తున్నాం, సీన్లు పాడు చేస్తున్నాం. అది తప్పు. వెరీ వెల్ నోటెడ్ సార్. ఎవరెవరికి ఏవే వినిపించాలో అన్నీ వినిపిస్తాయని ఆశిస్తున్నాను వాళ్ళు, ఎవరిని ఉద్దేశించకుండా మళ్ళీ. సార్ అది మాది మనం చేయకూడదు. అదే మనకు ఒక గీత ఉంటుంది. నా లైఫ్లో నా పాలసీయే ప్రతిదానికి ఒక గీత ఉంటుంది. ఆ గీత దాటి చేయకూడదు. అదే భగవద్గీత. బా సార్ మీరే డైలాగ్ రైటర్ సార్. మీరు అంటే నాకు ఇట్స్ మై హాబీ అండి. మనం ఏముంది, ఆ పుస్తకాల్లో ఉంటాయి, ఎలాంటివి ఉంటాయి, ఎన్నెన్ని తీసుకుంటాం ఇన్స్పిరేషన్. దే హ్యావ్ టాట్ మీ ఎ లాట్. ఆల్ దోస్ రైటర్స్, ఫిల్మ్ గ్రేట్ రైటర్స్. అంటే ఒక సీన్ ఎలా మలుపు తిప్పాలి, దానికి ఏ డైలాగ్ ఎలా వాడాలి నేర్చుకోమని అందరికీ చెప్తుంటారు. నేర్చుకోమని యంగ్స్టర్స్కి అందరికీ. అందుకే చదవండి. చదివితే మీకు ఎంతో పెరుగుతుంది అన్నమాట. సినిమాకి కావాల్సింది ఎక్కువ చదవటమే. అవును. తీసి పడేయచ్చు, కానీ ఉప్మా కూడా చేసి పడేయచ్చు, కానీ మంచి ఉప్మా చేస్తే సార్ బాగుంటుంది. అది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయభాస్కర్ గారు. వీఆర్ విషింగ్ ఉషా పరిణయం టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. మీకు ఆల్ ద బెస్ట్ చెప్పే అంటే వాళ్ళ మేము కావు కానీ చేసిన సినిమాలకి. బట్ మీకు తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్. మీ మంచి అత్యంత మీ వ్యక్తిగతమైన మీ అభిప్రాయాలు, మీ అనుభవాలు పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.